రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. నిన్నటి దినం అర్జునుని యొక్క పరిస్థితి తిరిగి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్నమానసః. లాస్ట్ వర్స్, మొదటి అధ్యాయంలో చివరి శ్లోకం ఉండేది. అర్జునుని యొక్క పరిస్థితి వర్ణిస్తున్నారు. గాంధీవం జారిపోయింది, పాశుపతం జారిపోయింది, శిరస్సంతా గిరగిర తిరుగుతున్నది. ఇటువంటి పరిస్థితిలో వ్యాస మహర్షి మొదటి అధ్యాయం చివర భాగం వర్ణించినారన్నది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జవాబు. అర్జునుని యొక్క పరిస్థితి చూచి శ్రీకృష్ణ పరమాత్మకు ఆశ్చర్యం కలిగిందండి. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం, కంటి వెంట ధారధారగా నీళ్లు కారుతున్నాయండి. అర్జునుడు ఎవరండి చెప్పండి? హీరో, పాండవుల పక్షంలో నుండి నాయకుడు. అటువంటి నాయకుడు దుఃఖిస్తున్నారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇది ఒక స్పెషల్ కేసు. ఇది ఎవరైనా సామాన్యులు, పిరికివారు, అధైర్యం కలిగిన వారు, సామాన్యులు ఎవరైనా దుఃఖపడితే దుఃఖపడవచ్చుగాక. కానీ అర్జునుడు అటువంటి హేమాహేమి మహాప్రజ్ఞావంతుడు, బలవంతుడు, వీర్యవంతుడు, సాహసవంతుడు, ధైర్యవంతుడు. మరి దుఃఖిస్తున్నారంటే ఇది ఒక స్పెషల్ కేసు కదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ గారు ఇంకా ఆశ్చర్యం కలిగిందండి. అశ్రుపూర్ణాకులేక్షణం, అది కంటి వెంట ధారధారగా ఆ దుఃఖించడం ఏమిటండి? అర్జునునికి ఎంత భౌతికమైనటువంటి సామర్థ్యం ఉందో మీకు అందరికీ తెలుసు కదండి. అది ఫిజికల్ స్ట్రెంగ్త్. అది కానీ అది చాలదు. రెండు శరీరములు ఉన్నాయండి, ఫిజికల్ బాడీ అండ్ మెంటల్. రెండు ఉన్నాయి, భౌతికమైనటువంటి శరీరం, మానసిక శరీరం. ఈ రెండు దాటితే ఇంకోటి ఉందండి, ఆత్మ శరీరం. దానికి ఏ విధమైనటువంటి వికారములు ఉండవండి. ఆత్మ శరీరం అది నిర్మలం, నిర్వికారం, నిశ్చలం, అటువంటి పరిస్థితి. కనుక దాన్ని గురించిన రిపేర్ మనకు అవసరం లేదండి. ఈ రెండిటి యొక్క రిపేర్ మనం చేసుకోవాలి జాగ్రత్తగా. ఏది చెప్పండి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ రెండు కనుక ప్యూర్, మహాపరిశుద్ధంగా కనుకుంటే కొత్తగా మనం మోక్షానికి ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి. అవర్ వర్క్ ఈజ్ ఫినిష్డ్, అవర్ డ్యూటీ ఈజ్ ఫినిష్డ్. ఎప్పుడు? ఇఫ్ దీస్ టూ బాడీస్ ఆర్ ప్యూర్. అది రెండు హెల్తీ, ఆరోగ్యంగానో పవిత్రంగానో ఉంటే చాలండి. అది చాలా. నేను అడిగాను, ఒక వశిష్ఠ మహర్షి గారి యొక్క వాక్యం మీకు చెప్పినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను. రామచంద్రుడికి 16 సంవత్సరముల వయసులో బోధిస్తారండి. ఎవరు? వశిష్ఠ మహర్షి. ఎంత బోధో తెలుసండి? 32,000 శ్లోకములండి. 32,000 శ్లోకములు. అవన్నీ రాసింది ఎవరో తెలుసండి? వాల్మీకి మహర్షి. మన రామాయణం రాసినారు చూడండి, వారే యోగ వాసిష్టం లేక వాసిష్ఠ మహారామాయణం అని చెప్పి గ్రంథం రాసినారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన బోధంతా కూడా చక్కగా రికార్డు చేసినారండి. ఎవరు? వాల్మీకి మహర్షి. దానిలో ఒక శ్లోకం చెప్తాను. నమోక్షో, ఓ రామచంద్ర, మోక్షం ఎక్కడున్నదో తెలిసిన? ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద లేదు. నమోక్షో నభసపృష్ఠే పాతాళే నచ భూతలే. మరి ఎక్కడున్నది? మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. నిర్మలమైన మనస్సే మోక్షం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ప్యూర్ హార్ట్, అంతేనండి. ఇంకా మోక్షానికి ఇంకా వేరే దారి లేదు. మనస్సు పవిత్రమైతే దట్ ఈస్ సాల్వేషన్, దట్ ఈస్ లిబరేషన్, దట్ ఈస్ పర్ఫెక్షన్. చూచారా? మనస్సు శుద్ధంగా ఉంచుకోవాలని అంతే, ఇంకేమీ లేదండి. వీ మస్ట్ మేక్ ఇట్ ఏ మిర్రర్. అది చూడండి, అర్థం ఎంత నిర్మలంగా ఉంటుందో చూడండి. ముఖం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఎక్కడ? అద్దంలో. ఇంకా దేంట్లో కూడా అటువంటి రిఫ్లెక్షన్ ఉండదండి. ప్యూర్గా ఉంటుంది మనస్సు. అదేవిధంగా మన హృదయాన్ని కనుక మహాపవిత్రం చేసుకుంటే కొత్తగా పొందవలసింది ఏమిటండి? లోపల ఆత్మ, దేవుడు, భగవంతుడు ఉండనే ఉన్నారు. ప్రతి వారికి నండి కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు. గాడ్ ఈజ్ ఆల్రెడీ హియర్, బట్ కవర్డ్ అప్ బై ఇగ్నోరెన్స్. అది ఆవరణ చేత, అవివేకం చేత, అజ్ఞానం చేత కప్పబడ్డాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? నాట్ టు రియలైజ్ గాడ్, బట్ టు రిమూవ్ ది హిండరెన్స్. అది మనకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అపవిత్రత, ఈ మనోమాలిన్యం, దీన్ని కనుక తొలగిస్తే కొత్తగా చేయవలసింది ఏమి లేదు. వీ అవర్ సెల్వ్స్ ఆర్ గాడ్, వీ కెన్ రియలైజ్ ద ట్రూత్. అది కనుక ఈ మోక్షం అంటే ఈ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. నమోక్షో నభసపృష్ఠే పాతాళే నచ భూతలే. రామచంద్ర, మోక్షం ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద లేదు. పవిత్రమైన మనస్సే మోక్షం. మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. కనుక
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క పరిస్థితి చూసినారు. ఇది వండర్ఫుల్, ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి హీరో అర్జునుని యొక్క భౌతిక సామర్థ్యం ఎంత గొప్పదంటే, ఏదైనా పిడుగులు పడబోతుంటే జనులు ఏం చేస్తారో తెలుసండి, అర్జునుని యొక్క పేరు ఉచ్చరిస్తారండి కదండి సంప్రదాయం. అర్జున, ఫల్గుణ, పార్థ, ఈ విధంగా అర్జునుని యొక్క పేర్లు ఉచ్చరిస్తుంటారు. సవ్యసాచి, ధనంజయ అని పేరు కారణం వారి పేరులోనే అంత మహత్వం ఉన్నదన్నది. ఆ పిడుగులు కూడా ఆగిపోయేటువంటి శక్తి ఉన్నది. అటువంటి ధీరుడైనటువంటి అర్జునుడు చూడండి, యుద్ధంలో ప్రవేశించగానే ఈ విధంగా దుఃఖపడుతున్నారంటే ఇది వండర్ కదండి, ఇది ఆశ్చర్యం. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని సరి అయిన దారిలో పెట్టకపోతే జనులు అనేక విధాలుగా ఆశ్చర్యపడిపోతుంటారు. ఇదేమిటిది, మహావీరుడు, ధీరుడు యుద్ధంలో ప్రవేశించిన తర్వాత పాండవ పక్షంలో అందరికంటే సాహసవంతుడైనటువంటి మహనీయుడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని రెక్టిఫై చేయాలనుకున్నారు. దీన్ని ఈ దుఃఖం పోగొట్టాలని చెప్పి వెంటనే తన దగ్గర ఔషధాలు చాలా ఉన్నాయండి. దేనికి, ఈ వ్యాధికి. ఏ వ్యాధి? అజ్ఞానం, దేహాభిమానం, మమ, అహం, ఈ రెండు తగులుకున్నాయండి. సరే, కనుకనే చూడండి, స్వజనం 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 అని చెప్పేసి గీతలో చెప్తున్నారు మొదటి అధ్యాయంలో అర్జునుడు. ఇదిగో మా వాళ్ళు అని చెప్పేసి. తర్వాత నేను దేహం, ఇదిగో వీళ్ళందరూ దేహాలు అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరో అర్జునుడు. దీన్ని ఇది సరి అయినటువంటి విషయం కాదండి ఇది. ఎందుకంటే యథార్థమైనటువంటి విషయం కాదు. యథార్థమైన తెలిసిన అహం బ్రహ్మాస్మి. మీరు గాని వారు గాని ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మస్వరూపులని గీతలో ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు. నత్వేవాహం, అర్జున నేను గాని, అహం అంటే నేను, నత్వం నీవు, ఇమే జనాధిపా వీళ్ళందరూ కూడా ఎవరో తెలిసిన నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. వయం, వయం అంటే ఏంటి? ఫ్లోరల్, బహువచనం వాడారండి. మనం అందరం కూడా శాశ్వత స్వరూపం. భగవద్గీత గొప్పతనం ఇదేనండి. నేను అవతారమూర్తిని, నేను గొప్పవాడిని అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నారా? లేదండి. నేను గొప్పవాడిని, మీరు గొప్పవారు, వారు గొప్పవారు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎటర్నల్. ఇదండి భగవద్గీతలో చెప్పే పరమ సత్యం. అది ఎవరిని చిన్న చూపు చూడదండి. అది ప్రతి వారిలో కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం ఉన్నదని చెప్పి ఉద్ఘాటిస్తున్నదండి భగవద్గీత. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇప్పుడే దాని గురించి విచారణ చేస్తాం. అసలు ఈ అధ్యాయంలో ఏ విధంగా ప్రవేశించాలో వినండి. మొట్టమొదట్లో సాంఖ్యయోగం అనే పేరు పెట్టారండి దీనికి. సాంఖ్యయోగం ఏమిటండి దాని అర్థం? సాంఖ్యం అంటే సంఖ్య, సంఖ్యతో కూడింది సాంఖ్యం. సంఖ్య అంటే ఏమిటండి? ఈ ఆత్మవిచారణ చేసేటప్పుడు సంఖ్య యొక్క ప్రవేశం అంటే సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుందండి. ఏమిటంటే సంఖ్య వినండి. 24 తత్వములు అంటారు. 24 తత్వములు. ఇది ఆత్మ కాదు, ఇది అనాత్మ, దృశ్యం, మనకంటే వేరు. ఏమిటా 24 చెప్పండి? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు అంటే పంచప్రాణములు, పంచమహాభూతములు. 25 కదా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 20 + 4 24. ఈ 24 తత్వములు జడమైనటువంటివి, ఆత్మ కాదండి, అనాత్మ స్వరూపం అని విచారణలో సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది. అందుచేత ఈ ఆత్మ విచారణకు సాంఖ్యము అని పేరు పెట్టారు. మరికొన్ని చోట్లండి 96 తత్వములు, 96 తత్వములు అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్. ఇది మాయా సంబంధమైనటువంటి దృశ్యం, మీరు కాదు, మనం దృక్స్వరూపులం అని చెప్పి శాస్త్రం బోధిస్తున్నదండి. సరే, కనుక యోగం అంటే యథార్థంగా మనస్సుని బాహ్యమైనటువంటి ఈ దృశ్యజాలం మీద ప్రవేశింపనీయకుండా ఉపసంహరించి దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో నిలకడగలిగేటట్టు చెయ్యటమే మోక్షం. పతంజలి గారు యోగ సూత్రం రాశారండి. మొట్టమొదటి ఏమిటి చెప్పండి? యోగశ్చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే పరిగెత్తే మనస్సుని నెమ్మదిగా లోపల తీసుకొచ్చి ఆత్మ యందు స్థాపించటం. అప్పుడేమవుతుంది? తదా అంటే అప్పుడు ద్రష్టు స్వరూపే అవస్థానం. మనస్సు స్వస్వరూపంలో నిలకడగలిగిపోతుంది, పరమానందం అనుభవిస్తుందండి. అట్లా కాకపోతే వృత్తి సారోప్యమితరత్ర, వృత్తి బహిర్ముఖం అయిపోయేటప్పటికో చంచలం అయిపోయి నానా భ్రష్టత్వం కలుగుతుందండి. కనుక మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే పరిగెత్తేటువంటి మనస్సును విచారణ చేసి వైరాగ్యం చేత లోపలికి తీసుకురావాలి. తాను కానటువంటి ఈ తత్వములు ఉన్నాయి చూడండి, వాటన్నిటినీ కొంచెం దూరంగా పెట్టి తన స్వరూపమునందు నిలకడ కలిగిన ఇదేనండి ఆత్మవిచారణ. సాంఖ్యం, సాంఖ్యం అంటే సంఖ్యతో కూడింది. 96 తత్వములు, 24 తత్వములు, ఇవన్నీ మనం కావు. నేతి నేతి అంటారు. నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు.
మన ఆత్మవిచారంలోనండి ఒక్కొక్క వస్తువు తీసుకోవటం చూడండి, ఇప్పుడు శరీరం ఇది ఆత్మ అవునా కాదా అని విచారించి, ఇది జడమైంది, వికారభూయిష్టమైంది, రేపో మాపో నశించిపోతుంది, నేను ఎట్లా అవుతాను ఆత్మ చెప్పండి. కనుక ఈ శరీరం నేను కాదని చెప్పి దాన్ని తీసి అవతల బారేస్తారు. కనుక దీని పేరు నా ఇతి, ఇది కాదు ఇది కాదని చెప్పి నెట్టేస్తే, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న దృశ్య వస్తువులన్నీ ఇది కాదు ఇది కాదని చెప్పి తోసివేస్తే ఒక్క వస్తువు మిగులుతుందండి. ఇక దాన్ని నెట్టేయటానికి వీలు లేదండి, అసాధ్యం. ఎందుకంటే మనస్వరూపంగానే ఉన్నది. ఇప్పుడు మనస్సు అయితే వృత్తి, ఆ వృత్తి కనుక పోతే మనస్సు నిశ్చలం అయిపోతుంది. కన్ను మూసుకుంటే ఈ దృశ్యం అంతా లేదు. చూచారు, ఈ విధంగా చేతులు ఏమి కదిలించుకుంటా ఉంటే నిశ్చలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మానేయచ్చు, చూడకుండా ఉండొచ్చు, ఏదైనా మనస్సు సంకల్పం లేకుండా ఉండొచ్చు. కానీ నేను ఉన్నాను, దాన్ని తీసేయండి చూస్తాం, ఇంపాసిబుల్, యూ కెనాట్ రిమూవ్ ఇట్. కనుక ఇది కాదు ఇది కాదని చెప్పి మనం కానటువంటి వస్తువుల్ని దూరంగా పారేస్తే ఏది తీసివేయటానికి వీలు లేనటువంటి స్థితిలో ఉన్నదో అదే ఆత్మ. నేతి నేతీతి వాక్యేన శేషితం యత్పరం పదం పరిత్యక్తుం అశక్తత్వాత్ తదస్మీతి సుఖీ భవ. శాస్త్రంలో చెప్తున్నారు, ఇది కాదు ఇది కాదని చెప్పి అన్నిటిని నెగెట్ చేస్తే ఏది తొలగించడానికి వీలు లేదో అదే ఆత్మ. ఆత్మను తెలుసుకోవాలంటే పెద్ద కష్టమేం లేదండి. అనాత్మ వస్తువులన్నింటినీ దూరంగా వేస్తే మిగిలేదే ఆత్మ. చూచారా, ఆనాడు రామాయణ కాలంలోనండి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత అరణ్యవాసానికి బయలుదేరారండి. ముగ్గురు పోతుంటే ఈ వార్త, అక్కడ మునిపల్లెలు ఉన్నాయండి అరణ్యంలో, ముని గ్రామాలు. ఆ ముని గ్రామాల్లో చక్కగా గృహస్థులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారండి. మునిపల్లెలు. అక్కడ మునిపల్లెలు వారికి తెలిసిందండి, అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క పాదధూళి మన గ్రామం వైపు, మన గ్రామంలో పడబోతుందంటే వారు పరమానందపడి వారిని రిసీవ్ చేసుకుని వారిని సన్మానం చేయాలని చెప్పి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మునిపల్లెల్లో ఉండేటువంటి మునీశ్వరుడు. ఒక మునిపల్లికి రాబోతున్నారండి, వార్త తెలిసింది వారికి. అందరూనండి ఆ ముని గ్రామంలో ఉండేటువంటి మునీశ్వరులంతా ఒకవైపు కూర్చున్నారు, వారి భార్యలు అంటే మహిళా సమాజం అంతా ఒకవైపు కూర్చున్నారు, వారి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారండి. వారు రాగానే అందరూ వారికి పూజలు చేసి దండాలు పెట్టి సత్కరించినారండి. ఎవరు? ఈ మునీశ్వరుడు భార్యలు. అంత పూర్తయిన తర్వాత ఒక అమ్మగారు, ఒక మునీశ్వరుని భార్య ఆలస్యంగా వచ్చిందండి. ఆలస్యంగా వచ్చి రామచంద్రుడు ఎవరో తెలియదు, సీతమ్మ ఎవరో తెలియదండి. అది ఎవరినో అడిగింది, సీతమ్మ ఎవరు అని చెప్పి. అక్కడ మహిళా సమాజంలో కూర్చున్నారండి సీతమ్మ, అందరు ఆడవాళ్లలో. కొత్తమ్మ గారు సీతమ్మ పక్కన కూర్చుని, అమ్మ ఈ మునీశ్వరులంతా ఒకే రకంగా ఉన్నారు, నీ భర్త అయినటువంటి రామచంద్రుడిని కొంచెం చూపించవమ్మా, వారి దర్శనం చేసుకుని నేను ధన్యురాలు అవుతాను అని చెప్పి ఆ అమ్మగారు సీతమ్మని అడిగిందండి. ఏమండి, ఎవరైనా ఈయన నా భర్త అని చెప్పి ఎలుపెట్టి చూపిస్తారా? అది ఎటికెట్కి విరుద్ధం అండి, అదంత సంప్రదాయం కాదు. ఇదిగో ఈయన నా భర్త అని ఎవరు చెప్పరు. అందుచేత సీతమ్మకి సదాచారం తెలుసు కాబట్టి మౌనంగా ఉందండి. అమ్మ చెప్పవమ్మా, నేను ఆలస్యంగా వచ్చాను, రామచంద్రుని దర్శనం చేసుకోవాలి, పదే అడిగినా కూడా జవాబు చెప్పలేదండి. అప్పుడు ఈ కొత్తమ్మ గారు కొత్త పద్ధతి అవలంబించిందండి. ఏమిటో తెలుసునా? అమ్మ ఆ మునీశ్వరుడు నీ భర్త అన్నాడు. కాదు అన్నదండి ఆవిడ. ఆయన పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడే, ఆయన నీ భర్త కాదు అన్నదండి. ఈ విధంగా అందరిని చూపిస్తుంటే నా భర్త కాదు అంటుంటే ఆఖరికి రామచంద్రుని చూపించిందండి. చూపించి ఈయన నా భర్త, మీ భర్త అంటే మౌనం అవలంబించింది. చూచారు, అప్పుడు వెంటనే కొత్తమ్మ గారు తెలుసుకున్నారు, ఓహో ఈయన గారు రామచంద్రుడు, ఈ సీతమ్మ భర్త అని చెప్పి. చూచారా, ఎంత తెలివితో యుక్తితో కనిపెట్టేసిందో చూడండి. చెప్పకుండా సీతమ్మ గారు భర్తను గురించి చెప్పకపోతే ఈమె ఇంకో పద్ధతిని అవలంబించింది. ఏది? రాముడు కాని వారందరినీ కొంచెం దూరంగా పెట్టింది. ఈయన రాముడు కాదు రాముడు బయటపడ్డాడు. చూచారా, అదే విధంగా మన ఆత్మస్వరూపానికంటే వేరుగా ఉన్నటువంటి అనాత్మస్వరూపములంతా ఇది కాదని చెప్పి నెగెట్ చేస్తే ఏమండి, నేతి నా ఇది అని మనం ఆఖరికండి తొలగించడానికి వీలు లేనటువంటి ఒక వస్తువు వస్తుంది, అదే మన ఆత్మ. చూచారు, ఇదేనండి ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించేటువంటి విషయం ఇదే. ఓ అర్జునే, మీరు గాని వారు గాని నేను గాని ఎవరో తెలిసినా నశించేటువంటి దేహాలు కాదు, ఈ దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం అనేటువంటి బ్రహ్మ విద్యను శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నారని అర్జునుడు దుఃఖిస్తున్నాడు. ఇంకా రేపటి నుంచి చూడండి సామాన్య బోధలు అంటే ఏమిటి, కర్మ, యోగం, ధ్యానము ఇవన్నీ చెప్తుంటారండి. ఈ రోజు స్పెషల్ బోధ అండి. ఈ జ్ఞాన బోధ ఎప్పుడు గురువు గారు మొదట్లో చేయరండి. శిష్యుడు ధరించాలని చెప్పి ఏమండి బోధ చెప్పండి అని గురువు గారిని అడిగితే మొట్టమొదట్లో జ్ఞానం చెప్పరండి ఇది. ఎందుకంటే ఎంఏ కోర్స్ అండి ఇది. ఈ జ్ఞాన ఇది చూడండి సామాన్యంగా అందుబాటులో ఉండదండి ఇది. అహం బ్రహ్మాస్మి, ఏమండి తత్వమసి
నీవు కేవలం చైతన్య స్వరూపుడనే బోధవానికి అంటుతుందండి. మనస్సు మురికిగా ఉంటే, రజోగుణ తమోగుణాత్మకంగా ఉంటే ఎట్లా సాక్షాత్కారం కలుగుతుందండి? ఎన్ని బోధలన్నా చెప్పండి, జీర్ణం కాదండి. అది ఎప్పుడు జీర్ణం అవుతుంది చెప్పండి? గుడ్డలో రంగు ఎప్పుడు ప్రవేశిస్తుంది? అది బాగా ఉతికినప్పుడు. అదేవిధంగా మనస్సు రజోగుణ తమోగుణాత్మక రహితంగా గనక ఉంటే గురువు చెప్పినటువంటి బోధ చక్కగా జీర్ణం అవుతుందండి. సరే, ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉందో మీరు కొంచెం ఆలోచించండి. మోస్ట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్. శిష్యుడికి అర్హత లేకపోతే గురువు చెప్పిన విద్య ఏం బోధ జీర్ణం కాదండి, అనుభవానికి రాదు. కానీ ఇప్పుడు అర్జునుడు అటువంటి వాడు కాదు, మోస్ట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్, అర్హత కలిగినటువంటి శిష్యుడు దొరికాడండి. ఎట్లా తెలుసు మీకు అని అడగచ్చు. నేను మొదటి అధ్యాయంలో చూడండి, తన యొక్క అనుభవాన్ని వెల్లడించినాడు. కృష్ణ, ఐ డోంట్ కేర్ ఫర్ లగ్జరీస్, ఐ డోంట్ కేర్ ఫర్ సక్సెస్, నార్ ఫర్ ది కింగ్, నార్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. వైరాగ్యం, ప్రబలమైనటువంటి వైరాగ్యం అండి. నాకు ఇదేమి వద్దన్నారు. చూడండి, ఇటువంటి విషయం ఎవరికి అనుభవానికి వచ్చిందో అంటే ఏమిటి? ఈ వస్తువు నాకు అక్కర్లేదు, ఈ కోరికలు నాకు అక్కర్లేదు, ఈ రాజ్యము, ఈ భోగాలు ఇవన్నీ నాకు అక్కర్లేదని ఎవడంటాడో దట్స్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. అది మోక్షం పొందటానికి సరి అయినటువంటి అదునండి అది. సరే, వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు క్షేత్రం శుద్ధంగా ఉంది, బీజం పెట్టడం మంచిదని చెప్పి అనుకుని జ్ఞాన బీజం ఈనాడు నాటుతున్నాడండి. సామాన్యంగా జ్ఞాన బీజం మొదట్లో నాటరండి, దున్నుతారు ముందు. చూచారు హృదయాన్ని. ఇప్పుడు క్షేత్రం పొలంలో ఎవరైనా రైతు గారు వచ్చి ముందుగా విత్తనం పెడతాడా చెప్పండి? లేదు. ఒకవేళ పెడితే పెట్టచ్చుగాక, కానీ ఫలించదండి. దానికి ముందు ఎంత చాకిరి, బాగా దున్నటం, ఎరువులు వేయటం, కలుపులు తీయటం, ఇవన్నీ చేస్తే చక్కగా ఫలితం వస్తుందండి. సరే, రైతుల్లో ఒక సామెత ఉందండి, దున్నక విత్తితే కొయ్యక పండుతుందటండి. దున్నక విత్తితే కొయ్యక పండుతుంది అంటే ఏంటి? దున్నకుండా విత్తనం వేస్తే ఇంకా కోత కూలి మిగిలిపోతుందండి. అది ఎందుకు? పండేడిస్తే కాక చెప్పండి. అదేవిధంగా హృదయ క్షేత్రాన్ని దున్నకపోతే, దాంట్లో అపవిత్రత దూరీకరింపబడకపోతే ఈ ఆత్మజ్ఞానం చెప్పినా కంఠశ్రోషం మిగులుతుంది తప్ప ఏం లేదండి. కానీ కృష్ణ పరమాత్మ పల్స చూచినాడు. ఆశ్చర్యం. అది మనస్సు కల్పించుకుండి రాత్రి నిద్రలో ఈ దుఃఖాలు ఎక్కడికి పోయినాయి చెప్పండి? ఇదంతా కూడా మనస్సు వల్ల కల్పింపబడిందండి. ఆ మనస్సుని డిజాల్వ్ చేస్తే, మన యొక్క యథార్థ స్వరూపంలో కాపరం పెడితే అంతకు మించినటువంటి హ్యాపీనెస్ ఇంకోటి లేదండి. అది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లోనే ఆత్మవిద్య ఉపదేశం చేస్తున్నారు. తం తథా కృపయా విష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యము వాచ మధుసూదన. విషీదం, దుఃఖిస్తున్నటువంటి అర్జునునికి ఈ విధంగా బోధ చేసినారు. చూడండి ఏ విధంగా ప్రొసీడ్ అయినారో కొంచెం వినండి. అద్భుతమైనటువంటి బోధ అండి అది. సామాన్యంగా గురువులు మొదట్లో శిష్యులకు ఉపదేశం చేయరు. ఇదో స్పెషల్ కేసు. అర్జునుడి యొక్క తీవ్రమైనటువంటి మనోవేదన పోగొట్టాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ వండర్ఫుల్ రెమెడీ, అద్భుతమైనటువంటి మెడిసిన్ అడ్మినిస్టర్ చేస్తున్నారండి. వినండి ఏమిటో. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. గెటప్ అన్నారండి మొట్టమొదట. చూడండి, కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, ఇతర జ్ఞానం కూడా ఇంకా లోపలికి ప్రవేశించలేదు. మొట్టమొదటి ఏం బోధించారు తెలిసిన? ఉత్తిష్టత. లేవయ్యా మహానుభావం. చతికిలబడి యుద్ధానికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండటం నీకు సమ్మతమేనా? న్యాయమే, ఆదర్శమేనా అని అడుగుతున్నారు. ఇది లే అని చెప్పి మొట్టమొదటిలో ధైర్యం బోధిస్తున్నారు. ఇదండి ఆత్మవిద్యలో మహా దృఢ పట్టుతరమైనటువంటి బోధ అండి ఇది. ఏడుస్తున్నటువంటి వాడిని ముందు లేపాలండి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత అని చెప్పి ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఉత్తిష్టత, ప్లీజ్ గెటప్. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త ఏమిటి? ఏడుపు. ఎన్ని జన్మల నుంచి ఏడుస్తున్నావు ఈ సంసారంలో పడి? ఇదేనా మన కర్తవ్యం? లేండి, ఏడుపంతా దులిపి అవతల పారేసేయండి. మీ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోండి. ఋషులంతా ఏం ఘోషిస్తున్నారో వినండి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయేధామాని దివ్యాని తస్థుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. శృణ్వంతు, లెట్ ఆల్ ఆఫ్ యూ హియర్. అందరూ వినండి, మేము అనుభవించి చెప్తున్నామని ఋషులు ఘోషిస్తున్నారండి. చూడండి ఏమి వినండి. చూడండి, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. మీరెవరో తెలుసునా? సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, అమృత స్వరూపమైన భగవంతుని యొక్క సంతానం. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ. శాశ్వతమైనటువంటి స్వరూపులు. క్షుద్రమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి జడ స్వరూపం మీరు కాదు.
అని ఆ ఋషులంతా గంభీరంగా చెప్తున్నారు. చూడండి, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ. ఆ ఏ ధామాని దివ్యాని తస్థు వేదాహమేతం పురుషం మహాంతం. ఓ జనులారా, మేము చూచినాం భగవంతుని, తెలుసుకున్నాం, మీరు కూడా తెలుసుకోండి. వేదాహమేతం, చూడండి, తెలుసుకున్నామని ఎంత చక్క గంభీరంగా చెప్తున్నారు. రామకృష్ణ పరమహంసని వివేకానంద అడిగినారండి, ఏమంటే దేవుణ్ణి చూచినారా అని అడిగారు. చూచినాను అన్నారు. నాకు కూడా చూపిస్తారా అని అడిగాడు వివేకానంద. తప్పకుండా చూపిస్తాను, 4 సంవత్సరాలు నా దగ్గర ఉండి నేను చెప్పిన సాధన ముందు చేయండి, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, నేను చెప్పినటువంటి సాధన చేసిన తర్వాత మీకు దేవుడు కనిపించబోతే అడగండి అని ఎంత అనుభవాత్మకమైనటువంటి బోధ చేసినారో చూడండి. మీరు దేవుణ్ణి చూచినారన్నారు, ఎట్లా చూడగలిగారు అని అడిగారండి ఎవరు? వివేకానంద. గోడ చూపించినారండి పరమహంస, గోడ. ఈ గోడను ఎంత డైరెక్ట్ గా నేను చూస్తున్నానో భగవంతుని అంత డైరెక్ట్ గా చూడగలిగానని చెప్పి, నాకు కూడా చూపిస్తారంటే ప్లీజ్ వెయిట్ అన్నాడు. వెయిట్ ఫర్ 4 years, నేను చెప్పినటువంటి సాధన మీరు చక్కగా చేయండి, తర్వాత దేవుడు కనిపించబోతే నన్ను అడగండి అన్నారు. చక్కగా చేసినారు. ఆ విధంగా గురుభక్తి కలిగి గురుసేవ చేసి గురుబోధంతా జీర్ణం చేసుకుని చక్కగా 4 సంవత్సరాలు ఆచరణలో పెట్టినారు. హీ హాస్ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్. చూచారు, కొత్తగా ఇంకా ప్రశ్న అనేది లేదండి. ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మస్వరూపుడే అయిపోయినాడండి ఎవరు? వివేకానంద. అదేవిధంగా ప్రతివారు కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, నిగూఢంగా ఉన్నటువంటి దాన్ని చక్కగా సాధన చేసి ధ్యానం చేసి యోగము వీడి మార్గముల ద్వారా అనుభూతం చేసుకోవాలండి. సరే, ఈ ఆత్మవిద్య కేవలం వాచా కాదండి, ఇది ప్రాక్టికల్ కోర్స్ అండి. ఇది జరా ఈ ఆత్మవిద్యను చూడండి, చక్కగా అనుభవానికి తీసుకుని వచ్చి మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటంలో పెద్ద తప్పేమిటండి. కొందరు అంటారు, ఏమండి మీ జాతి తక్కువ, మీ కులం తక్కువ, మీకు విద్య లేదు, మీకు ఇది లేదు, కులం లేదు, జాతి కాబట్టి మీకు అధికారం లేదంటారు. అది సరి అయినటువంటి బోధ కాదండి. భగవద్గీతలో ఎక్కడైనా అటువంటిది చూపించండి మీరు. ఈ ఆత్మవిద్యలో జాతి మత కుల ప్రసక్తి లేనే లేదండి. అది నారద మహర్షి అండి భక్తి మార్గమును బోధిస్తూ ఏం సూత్రం చెప్పాడు చూడండి. నా భక్తి సూత్రంలో, నాస్తి తేషు జాతి విద్య రూప కుల ధన క్రియాది భేద. ఈ ఆధ్యాత్మ విషయంలో గాని భక్తి విషయంలో గాని జాతి కుల మతాల భేదం లేదు. ఎనీబడీ కెన్ రియలైజ్ గాడ్. ఏమండి, తన హృదయంలో సాక్షిభూతంగా ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి తనకి హక్కు లేదా చెప్పండి? ఈ పుష్పానికండి దారాన్ని గురించి తెలుసుకునేటువంటి హక్కు పుష్పానికి లేదండి. ఇన్ని పుష్పాలు ఉన్నాయి, అన్నిటికీ హక్కు ఉన్నదండి. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ లో ఉండి అన్నిటినీ కూడా జాగ్రత్తగా కింద పడకుండా చూస్తుంది. అదేవిధంగా మత్తఃపరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయువ. రేపు 7వ అధ్యాయంలో వస్తుందండి. అర్జున, నేను ఈ ప్రపంచంలో ఏ విధంగా వ్యాపించున్నానంటే మణిరత్నమాల్లో పుష్పమాల్లో దారం వలె వ్యాపించున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ బల్బులు, ఇన్ని బల్బులు ఉన్నాయి, కరెంట్ ఎట్లా ఉందో చూడండి. అన్నిట్లో ఈ యూనిఫామ్ గా వ్యాపించున్నది. ఈ బల్బులండి ఈనాడు పెద్దదిగా ఉంటుంది, రేపు పగిలిపోవచ్చు కాక, కరెంటు పగలదండి. కరెంట్ అనేది హోమోజీనియస్ గా అన్నిట్లో వ్యాపించు. అదే విధంగా భగవంతుడు అందరిలో ఉన్నారు, దాన్ని తెలుసుకోవడానికి హక్కు ఎందుకు లేదు చెప్పండి. కనుకనే భగవద్గీత విశాలమైనటువంటి భావాలు తెలుపుతూ యహ 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 అని ప్రయోగిస్తున్నదని. ఎనీబడీ కెన్ రియలైజ్ గాడ్ ఇఫ్ హీ మేక్స్ ప్రాక్టీస్. అది తాను సాధన చేస్తే ఎవరైనప్పటికీ మోక్షం పొందవచ్చండి. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఎవరో తెలిసిన నిమిత్త మాత్రుడండి. ఈ బోధంతా కేవలం అర్జునుడికి చెప్పారని అనుకోబాకండి, మనందరికీ చెప్తున్నారు. భవిష్యత్తులో రాబోయేటువంటి కోటాను కోట్ల మంది భక్తవరేణ్యులకి చెప్పారు. ఒకరి కోసం కాదండి. ఇట్ ఈస్ ఎ మెడిసిన్. భగవద్గీత ఓ పుస్తకం అని చెప్పి మీరు అనుకోవద్దండి. ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ మెడిసిన్. దేనికి మందు అని మీరు అడగచ్చు. భవరోగం, సంసార రోగం, దుఃఖం అనే రోగం, పుట్టడం చావటం అనే రోగం, ఈ దౌర్భాగ్యమైనటువంటి దుఃఖానికి ఇది మెడిసిన్ అండి. సార్ ఏమండి, మందు ఎవరికి తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే ఏమండి మందు అడిగితే డాక్టర్ గారిని మీ కులం ఏమిటి అని అడుగుతారా చెప్పండి? లేదు కదా. నీకు ఏ రోగం ఉన్నదని అడుగుతారే కానీ మీకు అక్కడ జాతి కులాలు రావండి హాస్పిటల్లో. అదేవిధంగా ఈ భవరోగానికి కూడా ఇతరమైనటువంటిది ఏది లేదండి. అది మనం దుఃఖపడుతున్నాం, దుఃఖాన్ని పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ చక్కని సూచనలు చేస్తున్నారు అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని. కనుక ఈ మీకు అందరికీ ఆశ్చర్యం కలగచ్చు. వాట్ ఈస్ ది ఫస్ట్ లెసన్? శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి పాఠం ఏం బోధించారు అని అడిగితే కర్మ కాదు, భక్తి కాదు, యోగం కాదు, ధ్యానం కాదు, జ్ఞానం కూడా కాదు. ఏంది? ధైర్యం. బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండండి అనేటువంటి మోటో చూపిస్తున్నారండి. ఆ శ్లోకం వినండి. స్వామి వివేకానందనండి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడండి, ఏమండి గురుదేవ, మీకు భగవద్గీత 700 శ్లోకాలు చక్కగా కంఠస్థంగా వచ్చు కదా, ఈ 700 శ్లోకాల్లో ఉచ్ ఈస్ సుపీరియర్ వర్స్, ఉచ్ ఈస్ ఇంపార్టెంట్ వర్స్
అని చెప్పి శిష్యుడు గురువు గారిని అడిగారండి. ఎవరిని? వివేకానందుని. ముఖ్యమైన శ్లోకం ఒకటి చెప్పండి అని. వెంటనే ఈ 2వ అధ్యాయంలో 3వ శ్లోకం చెప్పాడండి వివేకానంద. చూడు, ఇదే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం. క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చత్వోతిష్ట పరంతప. క్షుద్రమైనటువంటి దుర్బలత్వం. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడండి, పరీక్షకు చదువుతున్నాడు. చదువుతూ నేను పాస్ అవుతానో తప్పుతానో అని మొదట్లోనే ఏడుస్తూ కూర్చుంటే వాడు ఏం పాస్ అయ్యి ఏడుస్తాడండి చెప్పండి? దుర్బలత్వం పనికిరాదండి. ఏమైనప్పటికీ ఐ మస్ట్ గెట్ ఎ ఫస్ట్ మార్క్ అని చెప్పి ధైర్యంగా ముందుకు పోవాలన్నది. ఒక ఆయనకంటే ఓ పిల్లవాడు ఉన్నాడండి, వాడిని చదివేశాడండి. వాడికి పూర్వజన్మ సంస్కారం సరిగా లేదు, ఇక్కడక్కడ తిరుగుతూ ఆఖరికి పరీక్షలు వచ్చినప్పుడు అండి వాడు సరిగా రాయలేదండి. ఆఖరికి పరీక్షలు పూర్తయినాయి, మార్కులు చెప్పారండి, చిన్న క్లాస్ కాబట్టి మార్కులు. వాడు ఇంటికి వచ్చి రాగానే తండ్రి, ఒరేయ్ ఎన్ని మార్కులు వచ్చినాయిరా నీకన్నాడు. పక్కింటి వాడికంటే 2 మార్కులు తక్కువగా వచ్చినాయి అన్నాడండి. పక్కింటి పిల్లవాడికంటే 2 మార్కులు తక్కువ వచ్చినాయి. అసలు విషయం చెప్పలేదండి వాడు. తండ్రికి ఆశ్చర్యమైంది, వాడికి ఎన్ని వచ్చినాయో కనుక్కుంటామని పక్కింటికి వెళ్ళాడండి. ఒరే నీకెన్ని వచ్చినాయి అన్నారు. నాకు 2 వచ్చినాయి అన్నాడు. అంటే వీడికి 0 అన్నమాట. వీడికి వచ్చింది. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడి 2 తక్కువ చదవకపోతే ఎట్లాగండి వాడికి 0 తప్ప ఇంకేమొస్తుంది వాడికి చెప్పండి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో మనం అందరం చదువుకుంటున్నాం. ఏదైనా సాధన చేయాలా, ధ్యానం చేయాలా, పరోపకారం, కరుణ, దయ, అహింస ఏవైనా ఆచరణ చేస్తున్నామో చెప్పండి. రేపొద్దున యమధర్మరాజు గారు వస్తే ఏం జవాబు చెప్పాలి చెప్పండి? కొంచెం ఇప్పుడే ఆలోచించండి. అది ఏమంటే యమధర్మ గారు వస్తాడో రాడో డౌట్ అని చెప్పి అనబాకండి. హీ విల్ కమ్, హీ మస్ట్ కమ్. ఎవరు తప్పించుకోవటానికి చూడబాకండి. అది తప్పకుండా వచ్చి తీరుతారండి. ఇప్పుడు కొందరు ఎట్లా ఉన్నారో తెలుసండి, చావుని మర్చిపోతే యముడు గారు ఎందుకు వస్తారు అని చెప్పి ఈ వ్యవహారంలో పడిపోయి దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ డెత్. అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ధైర్యమును మించినటువంటిది ఇంకోటి లేదండి సాధన. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధైర్యం. ఎందుకంటే ఆ నిర్భయత్వము, ధైర్యము, సాహసము ఇవి కనుక లేకపోతే ఒక అంగుళమైన ఈ సాధకుడు ముందుకు పోలేడండి. ధైర్యం అనేది ముందుకు తీసుకొస్తుందండి. అది కనుకనే రేపు 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 26 సుగుణములు చెప్తారండి, దైవ సంపద. ఈ 26 సుగుణముల్లో ఫస్ట్ సుగుణం ఏమిటి చెప్పండి? అభయం, నిర్భయత్వం. 26 సుగుణములు చెప్పబోతూ శ్రీకృష్ణ పరమాత్మ హీ మేడ్ ది ఫియర్లెస్నెస్ ది లీడర్. నాయకుడిగా చేసినారు అంటే ఏమిటి? తక్కిన అన్ని గుణముల కంటే ఈ క్యాప్టెన్, ఇది లీడర్ అనమాట. ఈ సుగుణం కనుకుంటే ఏ రంగంలో అయినా, ఇటు ఆధ్యాత్మికే కాదండి, ఇటు రాజకీయం, ఇటు ఇంకా ఇతరమైనటువంటి సాహిత్య రంగం, ఇంకా విద్యార్థి రంగం, ఏ రంగంలో అయినా మానవుడు ముందుకు పోగలడండి. దేనివల్ల? ధైర్యం, ఫియర్లెస్, నిర్భయత్వం అండి. కనుకనే వివేకానంద యొక్క మోటో అండి, బీ ఫియర్లెస్. అది వివేకానంద చెప్పిన ఒక వాక్యం, సందర్భవశాత్తు నేను చెప్తున్నాను. ఎంత గంభీరమైనటువంటి వాక్యం అది. ఇఫ్ దెర్ ఈజ్ వన్ వర్డ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఉపనిషత్స్ bursting like a bombshell upon the masses of ignorance, it is the word fearlessness. The religion that ought to be taught is the religion of fearlessness. It is fear that brings misery, fear that brings death, fear that breeds evil. What is the cause of the fear? Ignorance of our own nature. మన యథార్థ స్వరూపం తెలియకపోవటమే ఈ దుర్బలత్వానికి హేతు అండది. సరే, మానవుడు తన యొక్క యథార్థ స్వరూపం తెలియక నేను దేహం అని చెప్పి దాంతో తాదాత్మ్యం పొంది అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడని. నిర్భయత్వం దేని వల్ల వస్తుందంటే ఈ ఆత్మ విచారణ వల్ల, ఆత్మ అనుభూతి వల్ల. అలెగ్జాండర్ చక్రవర్తి అండి ఆసియా తూర్పు దేశాలు చాలా, పడమటి దేశాలు చాలా వరకు జయించి తూర్పు దేశాల మీద పడ్డాడండి. ఎవరు? అలెగ్జాండర్. చాలా దేశాలు జయించినాడు. భారతదేశంలో అడుగుపెట్టాడు, పంజాబ్లో. ఎవరండి? అలెగ్జాండర్. సైన్యంతో కూడా వస్తున్నాడు. పంజాబ్లో ప్రవేశించారు, కానీ జయించలేదండి, దండెత్తలేదు ఇండియా మీద. ఊరికే ప్రవేశించినాడు. వస్తుంటే ఒక సాధువు గారు ఏకాంతంగా కూర్చున్నాడండి దారిలో. ఒక సాధువు గారు కూర్చున్నారు ఏకాంతం, కళ్ళు తెరిచే ఉన్నాడు, ఏదో ఆత్మ విచారణ చేస్తున్నాడు. ఈ అలెగ్జాండర్ గారు తన సైనికులతో పాటు వస్తున్నాడు, కానీ సాధువు గారు లేవలేదు. ఎప్పుడైనా అలెగ్జాండర్ ది గ్రేట్ అండి అని పెద్ద టైటిల్ ఉంది. ఈ మహాచక్రవర్తి ఎక్కడికి వచ్చినా అందరూ లేచి దండాలు పెట్టి చేతులు కట్టుకుని ఈ విధంగా ఉండాలండి, ఎటికెట్. కానీ ఈ సాధువు గారు లేవలేదే. అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరకు వచ్చినప్పటికీ లేవలేదండి. ఆయన లేచి నమస్కారం చేయలేదు, దండాలు పెట్టలేదు. అప్పుడు ఒళ్ళు మండింది ఎవరికే? అలెగ్జాండర్. ఏమిటి ఇంత నన్ను అవమానం చేస్తున్నాడేమని పక్కన ఒక మిలిటరీ కమాండర్ ఉన్నాడండి. ఈయన శిరస్సు ఛేదించండి అన్నాడండి. ఎవరు? అలెగ్జాండర్.
వెంటనే ఆయన కత్తి తీసి బయలుదేరుతున్నాడు ఆయన శిరస్సు ఛేదించడానికి. ఆ దృశ్యం చూచి సాధువు గారు పక్కపక్క నవ్వాడండి. ఎవరు? ఈ సాధువు గారు. అలెగ్జాండర్ గారికి వండర్, ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, చంపమని నేను చెప్తే ఇది నవ్వుతున్నాడేమిటినా అని. దీని కారణం తెలుసుకోవటం మంచిదని, అయ్యా కమాండర్ గారు కొంచెం ఆగండి అని సాధువు దగ్గరికి పోయి, ఏమండి మిమ్మల్ని చంపమని నేను ఆజ్ఞిస్తే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడండి. ఎవరు? ఈ అలెగ్జాండర్ సాధువుని. మీరు కాదు, మీ తాత, మీ పెదనాయన కూడా నన్ను చంపలేరు అన్నాడండి ఆయన. నేను ఎవరినో తెలిసినా దేని చేత చంపబడేవాడిని కాదు. గీతలో ఇప్పుడే చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ, అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగత స్థాణురచలోయం సనాతనః. ఐఎమ్ ఎవర్ లాస్టింగ్. నేను దేహం కాదు, లోపల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మను. దాన్ని ఎవరు, నీవు కాదు, మీరు కాదు, ఎవరైనప్పటికీ నేను చంపలేరు అని ఘంటాబద్ధంగా చెప్పేశాడండి. ఎవరు? ఈ సాధువు గారు. ఆ వాక్యం విని దద్దరిల్లిపోయినాడండి. ఎవరు? మృత్యువును కూడా ధిక్కరించేటువంటి మహానుభావులు ఉన్నారే భారతదేశంలో అని ఇటువంటి పునీతమైనటువంటి దేశంలో నేను దండెత్తడం మంచిది కాదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడండి. ఈ వెంట్ బ్యాక్. భారతదేశాన్ని దండెత్తలేదండి. ఎవరు? ఈ అలెగ్జాండర్. చూచారా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మృత్యువుని ధిక్కరించేటువంటి ధైర్యం అమర విద్య. కనుకనే ఈ ఆధ్యాత్మం ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారే, ఈ విద్య బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య, అమర విద్య. మానవుణ్ణి అమరత్వం, మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువులో ఉన్నారండి జనం అంతా, ప్రాణులంతా మృత్యువుకి లోబడి, కాలమునకు లోబడి ఉన్నారు. భగవంతుడెవరు? కాలకాలుడు. చూడండి, అంతకాంతకుడు. అంతకుడు అంటే యముడు. యముడు మించినటువంటి వారండి ఎవరు? భగవంతుడు. వారిని కనుక పట్టుకుంటే ఇంకా యముడు ఏం చేయగలడు చెప్పండి? ఆనాడు మార్కండేయులు మెళ్ళలో పాశం వేశాడండి. ఎవరు? యముడు. ఏం జరిగింది? మార్కండేయుడు శివలింగం పట్టేశాడు. పట్టంగా ఏమైపోయింది చెప్పండి? ఆఖరికి యముడు గారు వెళ్ళిపోయినారండి. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నిలదీసి ప్రశ్న చేశాడు. ఎవరు? మార్కండేయుడు. యముడు నన్నేం చేయగలడు? నేను చంద్రశేఖరుడైనటువంటి పరమాత్మను పాదములు పట్టుకున్నాను. చక్కని శ్లోకం అండి. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. మార్కండేయుడు చెప్పిన వాక్యం అండి. కనుక మానవుడికి ధైర్యం ఎప్పుడొస్తుంది? యముణ్ణి కూడా దాటిపోయినటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలండి. కాలకాలుడు, అంతకాంతకుడు. వారెవరు చెప్పండి? అది ఎవరు? భగవంతుడు. వారికి కాలమునకు ఏం సంబంధం? కాలాతీతుడు అండి. అది జీవులందరూ కూడా కాలమునకు కర్మకు లోబడి ఉన్నారు. భగవంతుడు ఒకడే. చూడండి, పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదా. పతంజలి. హూ ఈజ్ గాడ్? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే నిర్వచనం ఏమిటని చెప్పే ప్రశ్నకి తన యోగ సూత్రంలో జవాబు ఇచ్చినారు. ఎవరు? పతంజలి. దేవుడు అంటే ఎవరో తెలుసిన? దేశమునకు కాలమునకు కర్మకు లోబడని వాడు. పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదా. కాలము చేత తెంపబడడు, ఛేదింపబడడు. మరి అటువంటి వారిని పట్టుకుంటే ఇంకా కాలమునికి భయం ఏంటి చెప్పండి? కనుక శ్రీకృష్ణ పరమాత్మ అమర విద్యను ఇప్పుడు బోధిస్తున్నారండి. ఇది చాలా అవసరం జనులకి. చూడండి, ఇన్ని విద్యలు చదువుతున్నారు కదా ప్రపంచంలో. ఈ ఆధ్యాత్మిక విద్యకి ఎవరైనా ప్రామినెన్స్ ఇస్తున్నారా? యూనివర్సిటీలో చెప్తున్నారా? గురువులు ఎవరైనా చెప్తున్నారా? పెద్దలు స్కూళ్ళలో ఏమైనా చెప్తున్నారా? కృష్ణ పరమాత్మ చూడండి దీనికి ప్రామినెన్స్ ఇచ్చినారు. ఏమంటే మీకట్టా తెలుసునంటే రేపు విభూతి యోగం తెరవండి, 10వ అధ్యాయం. అర్జున, అధ్యాత్మ విద్యానాం. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ అధ్యాత్మ విద్యను నేను, స్పిరిచువల్ నాలెడ్జ్కి ఎంత ప్రామినెన్స్ ఇచ్చారో చూడండి. ఏలు పెట్టి చూపించినారు. దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్, హైయెస్ట్ నాలెడ్జ్. అది ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకోకుండా జీవితం నిరుపయోగం చేసుకోవద్దని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సరే, ఇప్పుడు అది ఎందుకు చెప్పినారో తెలుసండి? అర్జునుడి యొక్క పరిస్థితి బాగా గమనించి అర్జునుడు మొదటి అధ్యాయం అంతా ఏమిటో చెప్పినాడండి. తన అనుభవాలన్నీ చెప్పుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యమైనా చెప్పినారా? జవాబు చెప్పలేదు. ఈ 2వ అధ్యాయంలో అర్జునుడు అండి ఒక సదాచారాన్ని అనుసరించాడండి. ఎవరు అర్జునుడు? ఏమిటి తెలుసిన? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇక మాట్లాడలా. ఓ కృష్ణ, ఐ ఆమ్ ది డిసైపుల్, యు ఆర్ ది మాస్టర్, ప్లీజ్ కమాండ్ అన్నాడు. నేను మీ శిష్యుణ్ణి, మీరు గురుదేవులు, ఆజ్ఞాపించండి అని ప్రపత్తి, డెడికేషన్. సో హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఎంటైర్లీ టు ది మాస్టర్. అది ఇది చాలా ముఖ్యమండి. ఇది శిష్యుడు తలకాయ ఎత్తుకుని ఏమేమి చెప్పినా కూడా గురువు గారు దానికి అంత లక్ష్య పెట్టారండి. ఎప్పుడు శిష్యుడు తల ఉంచి నేను మీ దాసానుదాసుడని చెప్పి ఒబీడియన్స్, ఆ వినయ విధేయతలు ఎప్పుడు ప్రదర్శిస్తాడో అప్పుడు గురువు గారికి వారి మీద విశ్వాసం కలుగుతుందండి. సరే, తల పైకెత్తి ఏమో పెద్ద డోంట్ డిమాండ్ ఆర్ కమాండ్. అక్కడ గురువు గారి దగ్గర కమాండు డిమాండు పనికిరాదండి. ఇంతసేపటికి వినయ విధేయతలు. ఏ విధంగా ఉండాలి? హనుమంతుడు. హనుమంతుడు వారి పేరు ఇవాళ స్మరణ చేయటం చాలా మంచిదండి. హనుమత్ జయంతి కాబట్టి ఆంజనేయులు వారు శ్రీరామచంద్రుని దగ్గర ఎట్లా ఉంటారో పాస్చర్ కొంచెం చూడండి. పాస్చర్ ఎట్లా ఉంటారు చెప్పండి?
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వారి ప్రార్థన ఎంత గంభీరమైనటువంటి వ్యక్తి అండి, ఎంత ఫిజికల్, మెంటల్, మోరల్, స్పిరిచువల్ ఎనర్జీ ఉన్నది చెప్పండి వారికి. అయినప్పటికీ కృష్ణరామ దగ్గర ఎట్లా ఉంటారు? దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజ. లంకాపట్టణంలో లంకా దహనం అంతా అయిన తర్వాత ఈ రాక్షసులంతానండి ఎవరు దీన్ని కాల్చిందని చెప్పి హనుమంతుడిని పట్టేశారండి. పట్టి తాళ్ళు వేసి కట్టి రావణాసుడి దగ్గర పడేశారు. ఎవరిని? హనుమంతుని. ఎవరు మీరు అని అడిగారు. ఎవరు? రావణాసుడు. ఎవరు మీరు? ఈ జవాబిస్తాడు చూడండి. దాసోహం కోసలేంద్రస్య. ఓ రావణ, నేనెవరో అడుగుతున్నారు కదా, శ్రీరామచంద్రుని యొక్క దాసాను దాసుడు. చూడు, నిజంగా ఇంకొకళ్ళు అయితే ఐఆమ్ సో అండ్ సో అనేవాడండి. హనుమంతుడు అంత శక్తివంతుడైనా లంకంత తగలబెట్టినా నేను రామచంద్రుని యొక్క దాసాను దాసు. ఇదండి ఒబీడియన్స్. గురుదేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర, పెద్దల దగ్గర ఎంతో వినయ విధేయతలు కలిగిన వారికే గురువు గారు బోధ చెప్తారు. లేకపోతే ఎందుకు బోధించాలి గురువు గారు చెప్పండి? ఆనాడు ప్రహ్లాదుని యొక్క పరిస్థితి మీరు గమనించినారు కదా. వారి యొక్క జీవితం ఎంత మహాచక్రవర్తి అండి ప్రహ్లాదుడు. అయినప్పటికీ పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఎవరైనా పెద్దలు కనిపిస్తే నమో నమః అని చెప్పి నమస్కారం చేస్తాడు. కనుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరలువాడు. ఇటువంటి వండర్ఫుల్ క్యారెక్టర్ చూడండి ప్రహ్లాదుడిది. కనుకనే వారు ప్రాతస్మరణీయులుగా ఉన్నారు ఇప్పుడు మనకి ఎంతో ఆదర్శంగా. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు అండి డెడికేషన్ అంటే ఏమిటి? ప్రపత్తి చెల్లించినారు అంటే ఏమిటి? దీని పేరు అర్పణ చేసుకున్నారనమాట. అది సరే. ఆ అర్పణ వెంటనే కృష్ణ పరమాత్మ ఆహా ఎంత వినయం, ఎంత విధేయత, శిష్యునికి ఉండవలసిన లక్షణాలు చక్కగా ఉన్నాయని చెప్పి ఇక గంభీరమైనటువంటి ఆత్మబోధ ప్రారంభం చేస్తారు. ముందుగా ఒక వాక్యం చెప్పినారనుకోండి, ఇక అసలు విద్య ఇప్పుడు వస్తుందండి. అది మొదట్లో ఏం చెప్పినారంటే నిర్భయత్వం. అయినా దుఃఖించవద్దు, నువ్వు ఏడవద్దు, శోకించవద్దు అని మొదట్లోనండి దుఃఖరాహిత్యం ఉపదేశం చేస్తారండి. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. అయినా పండితులు అంటే ఎవరు? భాషా ప్రవీణ, సాహిత్య ప్రవీణ, ఉభయ భాష ఇవన్నీ నేర్చుకున్న వారు పండితులు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ కృష్ణ పరమాత్మ పండితుల యొక్క లక్షణం గీతలో 2-3 చోట్ల చక్కగా చెప్తారండి. ఇక్కడ ఏం చెప్పినారు? నాను శోచంతి పండితా. ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో దుఃఖపడకుండా ఉండేటువంటి వారే పండితులు. రేపు ఇంకొక చోట ఏం చెప్తారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత తమ కర్మలను ఎవరు ధ్వంసం చేసినారో వారే పండితులు. ఇంకొక చోట సమదృష్టి గలవారే పండితులు. చూడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తనే శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. ఈ విధంగా పండితుల యొక్క లక్షణం ఎంత చక్కగా చెప్పారు. మన దృష్టిలో పండితులు అంటే ఏదో డిగ్రీలు పొందినవారు, సాహిత్యం చదివినవారు, కవిత్వాలు కట్టేవారు, ఉపన్యాసాలు కొట్టేవారు, ఇవన్నీ మనం పండితులు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ కృష్ణ పరమాత్మ అంటే జ్ఞానం కలవాడే పండితుడు. కనుక దుఃఖ రాహిత్యాన్ని ఉపదేశం చేసి అశోచాన్ చూడండి మొదటి పదం ఇక్కడ అశోచాన్ అన్వశోచస్త్వమితి బీజం అంటారు చూడండి. సంకల్పంలో ఇది బీజం అన్నమాట. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తుంది. ఇది ప్రారంభం. లాస్ట్ చూడండి చర్మ శ్లోకం. భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోపటికి. వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిజీజ్? చూడండి, అర్థమైందండి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అయ్యా, రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ తెలివి గలవాడు అసలు రోగం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు, మంచిదే. అసలు కలరా ఎందుకు వచ్చింది? అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి. ఇదిగో దోమల వల్ల కలరా వచ్చింది, అంచేత ఈ మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు. చూచారు? అదే విధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం పోవటానికి అనేక మంది అనేక ఉపాయములు. ఇప్పుడు ఆకలి అయితే వాడికి అన్నం పెడుతున్నారు, దాహం అయితే నీళ్లు పోస్తున్నారు. ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి. కానీ అసలు పుట్టటం చావటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి? పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. దీని పేరే జన్మరాహిత్యం. పుడుతూ చస్తూ ఉంటే ఎప్పుడు దుఃఖాలేనండి. అది జన్మరాహిత్యం అనే మోక్షం, కైవల్యం అనే యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే వస్తుందండి అది. ఆత్మజ్ఞానం చూడండి. సర్వ దుఃఖ శిరచ్ఛేద ఆత్మాలోకేన జాయతే. శాస్త్రములు చెప్తున్నాయి అన్ని దుఃఖముల యొక్క శిరస్సు ఛేదింపబడుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం చేత.
కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, యోగం చెప్పలేదు, ఆత్మ విచారణ మొట్టమొదటిలో ఎందుకు చెప్పాలి? ఇట్స్ మోస్ట్ పొటెన్షియల్ మెడిసిన్. మానవుడు దుఃఖం పోవటానికి ఇంతకి తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. కలలో అనేక దుఃఖాలు అనుభవిస్తున్నవాడు దుఃఖాలన్నీ పోగొట్టుకోవడానికి మేలుకోవాలి. ఆ మేలుకునే విద్య అండి ఇది, అమర విద్య. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. అర్జున, అయ్యో మీరు ఏ దుఃఖపడుతున్నారే, మీరు వారు అందరూ ఎవరు చెప్పండి? కుండలా, మట్టి కుండలా చెప్పండి? జడమైనటువంటి స్వరూపాలా? లేదు, కుండల కుండ కాదు, కుండలో ఉన్న ఆకాశం చెబుతున్నారు. కుండ పగిలిపోయిన ఆకాశం పగలదండి. అటువంటి దృష్టాంతములు చక్కగా చెప్తున్నారు. నాయనా, మీరు కేవలం జడమైనటువంటి ఒక శరీరం అనేటువంటి కుండ కాదు, ఈ కుండ లోపల సచ్చిదానందం చూడండి. అదేమిటిది? పుట్టదు, చావదు. నజాయతే మ్రియతే వా కదాచన్నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఉపనిషత్ వాక్యం అండి ఇది. కనుకనే భగవద్గీతకి ఉపనిషత్ సారం అని చెప్పి పేరుందండి ఇది. సంకల్పంలో చూడండి, ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. ఉపనిషత్ వాక్యం అండి ఇది. ఏది? నజాయితే, మానవుడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు, ఆత్మ అనేది శాశ్వతం. ఇది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం వస్తుందండి మానవుడికి. ఇతరమైన మీరు ఎన్నైనా బోధ చేయండి, ఇంత ధైర్యం రాదండి అది. ఈ బ్రహ్మ విద్యలో అంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నదండి అది. సరే, కనుక ఇది అన్ని విద్యల కంటే రాజు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఇది అధ్యాత్మ విద్యానాం. ఈ బ్రహ్మ విద్య వల్ల ఏమవుతుందో తెలుసండి, దుఃఖరాహిత్యం కంప్లీట్ గా జరుగుతుంది మానవుడికి. ఇంకా ఈ జీవితం అంటే ఎంత హ్యాపీనెస్ అప్పుడు తెలుస్తుందండి అది. లేకపోతే ఈ మనస్సుకు లోబడి, ఈ దృశ్యానికి లోబడి, ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఇదే పెద్ద నాగరికత అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారే. ఏమండి, ఈ భోగములు అనుభవించడమే నాగరికత అండి. మహనీయులు ఏం చెప్తున్నారు తెలుసండి, సివిలైజేషన్ కన్సిస్ట్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్ బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్ అన్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, సివిలైజేషన్ అంటే, నాగరికత అంటే ఊరికే ఈ బాహ్యమైనటువంటి విషయాలను అనుభవించట్లో లేదు నాగరికత. చూడండి, ఇప్పుడు పశ్చిమ దేశంలో కానీ ఇక్కడ కానీ ఈ ఫ్యాషన్లు, ఈ పెద్ద వినోదాలు, వీటిల్లో పడిపోయి ఇదే నాగరికత అని చెప్పి అనుకుంటున్నారు. మహనీయులు ఏం చెప్తున్నారు చూడండి, సివిలైజేషన్ కన్సిస్ట్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్ బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్. అది వాటిని ఎంతవరకు నిగ్రహించుకుంటే అంత గొప్ప నాగరికత అని గంభీరంగా చెప్తున్నారు. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞ లక్షణం ఈ రోజే చెప్పబోతారండి. సార్, ఎంత అద్భుతమైనటువంటి బోధ చెప్పండి. కనుక దీని పేరు బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అండి. ఎన్ని విద్యలో నేర్చుకుంటున్నారు? 64 విద్యలు ఉన్నాయండి ప్రపంచం. ఎన్ని చెప్పండి? 64. ఈ 64 విద్యలు నేర్చుకున్నా మానవుడికి దుఃఖం పోదండి. ఏమండి, మీకెట్లా తెలుసున్న అడుగుతారేమో. నారదుల వారు ఇవన్నీ చదివాడండి. నారదులు ఈ 64 చతుష్షష్ఠి కళలు, ఈ చతుష్షష్ఠి కళలన్నీ నేర్చుకుని నారదులకి దుఃఖం పోలేదండి, శోకం పోలేదు, ధైర్యం కలగటం లేదు. అప్పుడు ఏం చేసినాడు తెలుసండి, తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని ఒక గురువు గారు ఉన్నారండి, మహానుభావుడు, ఏకాంతంగా వారి దగ్గరికి పోయినారు. వారి పేరేమిటి తెలుసండి? సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అనే మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, ఇదిగో మేము చదివిన పుస్తకాలు 64 విద్యల్లో నేను కళల్లో ప్రావీణ్యం సంపాదించాను, కానీ దుఃఖం పోలేదు, నాకు శాంతి కలగలేదు, ఉపాయం చెప్పండి శాంతికి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. వెంటనే సనత్ కుమారుడు తరతి శోకం ఆత్మవిత్ అంటాడండి. ఫినిష్. ఒక్కటే సెంటెన్స్ చెప్తాడు, తరతి శోకం. శోకాన్ని ఎవరు దాటగలరంటే దుఃఖాన్ని ఆత్మవిత్, ఆత్మజ్ఞానం కలవాడి. ఆ ఆత్మజ్ఞానం వారు ఉపదేశం చేస్తారండి. ఎవరు? భూమా విద్య. భూమ అంటే ఆల్ పర్వేడింగ్ పరమాత్మ యొక్క జ్ఞానం వారు బోధిస్తారు. ఎవరు? సనత్ కుమారుడు, నారదుల వారికి అండి. దానివల్ల వారికి శాంతి కలిగిపోయింది. చూచారు, ఇలా 64 విద్యలు నేర్చుకున్నా కూడా వారికి దుఃఖరాహిత్యం కలగలేదే. కొంతకాలం కిందటండి ఒక పండితుడండి అన్ని విద్యలు నేర్చుకున్నాడండి. ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ, సాహిత్యం, పోతే జ్యోతిష్కం, వ్యాకరణం, మీమాంస, ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి. ఇప్పుడు కాదు, పూర్వకాలం. తీర్థయాత్రకు బయలుదేరితే పాదచారి అయిపోతున్నాడు. ఒక నది అడ్డంగా వచ్చిందండి. నది, ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా. ఈయన గారికి ఈత రాదు, ఎవరికి? పండితుడికి. దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు. ఏమండి పడవారు, అవతల ఒడ్డుకు నన్ను చేర్చాలి, ఎంతో చెప్పండి, దానికి రేటు చెప్పండి, డబ్బు. ఇద్దరు మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నారండి. ఈ పండితుడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఈ బెస్తవాడు నెమ్మదిగా తెడ్లు ఆడించి పడవను లోపలికి తోసుకుపోతున్నాడు.
మంచి ప్రవాహం. కొంత దూరం పోయిన తర్వాత ఈ పండితుడు గారు ఒక ప్రశ్న అడిగారు. ఎవరిని? ఈ పడవాయిని. ఓ పడవాయిని గారు, ఓ బెస్తవారి గారు, మీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి. మీకు ఇంతవరకు ఆ పదం వెళ్ళలేదండి వాడు. స్వామి క్షమించండి, వ్యాకరణం గోకరణం నాకేమీ తెలియదు, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. చీ చీ చీ, నీ జీవితంలో 4వ భాగం నాశనం, 1/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితులు వారు వాడిని తిట్టాడండి. చీ, 4వ వంతు జీవితం పాడు చేస్తున్నాను, నేను చదువుకున్నాను వ్యాకరణం, నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఏదో పోనిండే నెమ్మదిగా పోతున్నారని. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి. మీమాంసం. వాడికి ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసని. పండితుల వారు క్షమించండి, మీమాంసం తెలియదు, మా మాంసం తెలుసు అన్నాడు వాడు. వాడు మాంసం తినే రకం అండి వాడు. అందువల్ల నాకు రాదండి అన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం వ్యర్థం అనేసినాడు. పోతే పోనండి, ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి. జ్యోతిష్కం. స్వామి క్షమించండి, ఊరికి ప్రాణం తీయబాకండి, నాకు రాదన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం నాశనం. అంటే ఏంటి? ఇప్పుడు 1/4 + 1/4 3/4 ఆఫ్ యువర్. ఈ పండితులు వారు వాడిని తిట్టాడండి. చీ, 4వ వంతు జీవితం పాడు చేస్తున్నాను, నేను చదువుకున్నాను వ్యాకరణం, నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఏదో పోనిండే నెమ్మదిగా పోతున్నారని. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి. మీమాంసం. వాడికి ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసని. పండితుల వారు క్షమించండి, మీమాంసం తెలియదు, మా మాంసం తెలుసు అన్నాడు వాడు. వాడు మాంసం తినే రకం అండి వాడు. అందువల్ల నాకు రాదండి అన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం వ్యర్థం అనేసినాడు. పోతే పోనండి, ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి. జ్యోతిష్కం. స్వామి క్షమించండి, ఊరికి ప్రాణం తీయబాకండి, నాకు రాదన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం నాశనం. అంటే ఏంటి? ఇప్పుడు 1/4 + 1/4 3/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. 35 జీవితం నాశనం అన్నాడు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారం గాని తుఫాను గాలి వీచిందండి. బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ కూడా కుంభవర్షం కురిసిందండి. సరి నది మధ్య భాగంలో ఉన్నదండి పడవ. కుంభవర్షం కురిసేపటికి పడవలోనండి నీళ్లు ప్రవేశించినాయి. పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది. 35 భాగం నిండిపోయింది. ఇంకొక అంగుళం ఉందండి పడవ. ఆ అంగుళం నీళ్లు కనుక వస్తే మునిగిపోతుందండి. ఆ టైంలో బెస్తవాడు పండితుడిని అడుగుతున్నాడు, మహానుభావ, ఈత విద్య వచ్చునా అని అడిగాడు. రాదురా నాయన అని. నా జీవితం 35 నాశనం, నీ జీవితం సర్వనాశనం. పడవ మునిగిపోయింది. పండితుడు గంగార్పణం అయినాడు. ఈ బెస్తవాడు చదువు సంధ్యలు లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి. సరే, ఏ విద్య కావాలి చెప్పండి నదిలో? చెప్పండి. మానవుడు ఇప్పుడు ఈ లోకంలో అనేక విద్యలు చదువుకుంటున్నాడండి. కానీ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రాన్ని దాటగలిగేటువంటి తారకం, చూచారా? తారకం అంటే రామనామం, తరింపజేసేటువంటిది చూడండి, గాయత్రి. ఇటువంటి చక్కగా విద్యలు నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకుని మానవుడు తరించాలని. సరే, ఈ అధ్యాత్మ విద్య తరింపజేస్తుందండి. చూడండి, అందుకనే తారక విద్య, బ్రహ్మ విద్య, అమృత విద్య అంటారండి. అమరత్వం. మానవుడిని పుట్టడం చావటం ఇదంతా మామూలు అండి. పశువులు కూడా ఉన్నది పుట్టడం చావటం. ఇంకా మనుషులకి ఏమిటండి? దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి? ఈ తల్లి గర్భంలో పడి 9 నెలలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి? ఈ ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదండి. ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు, చచ్చాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు, ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి? కనుకనే వేమన ఏం చెప్పినాడు తెలుసండి? మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమ, చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. ఎన్నో చదువుతున్నారు నాయన, చస్తున్నారు కదా. చెప్పండి, ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదైపోతున్నారు. చావుని తప్పించుకునే విద్య చదవండి. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పారు. కనుక అమర విద్య మనకు కావాలండి. ఇప్పుడు చూడండి, ఆ పండితుడు మునిగిపోయినాడు కదా. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? దేని కొరకు పుట్టాం? ఏడవటానికే చెప్పండి. పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి. చూచారు? ఎవరో ఒక మహనీయుడు అన్నాడు, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బారన్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు. ఎంత బాగా ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన, నవ్వుతూ నవ్వుతూ చావాయి అన్నాడు. చూడు, ఎవడండి నవ్వేది? చచ్చాడు ఇప్పుడు ఎవడే నవ్వుతున్నాడా? రామరామ, ఇది లేదు అది లేదని ఏడిచి వస్తున్నాడే గాని. ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను. ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు గారు లక్షాధికారి.
లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి? ఇనప కొట్టుందండి, ఐరన్ షాప్. ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి. ఆయనకి 3 కొడుకులండి. 3 పెద్దవారైనారు, పెళ్లిళ్ళు చేశాడండి. 3కి వ్యాపారం నేర్పాడండి. ఆ కొట్టులో అంటే ఇనప కొట్టులో, ఇనప షాప్లో అంత వ్యాపారం నేర్పాడు. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఈయన ముసలివాడైపోయినాడు. ఆఖరికంటే ఒక వ్యాధి తగులుకుందండి. ఆ వ్యాధి సీరియస్ గా వచ్చింది. పడక మీద పండుకున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, ఆశ వదులుకున్నారండి. టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది, ఇంకా రేపో మాపో చచ్చేట్టుగా ఉన్నాడండి. అందరికీ టెలిగ్రాములు, వైర్లు ఇవన్నీ ఇచ్చేశారండి. ఓ బంధువులు వీళ్ళంతా వచ్చేశారు, చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి. ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి. ఊరికే కళ్ళు మూసుకున్నాడు, రేపో మాపో చావబోతాడు. ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడండి, ఎవరు? ఈయన కళ్ళు మూసుకుని వర్తకుడు, ముసలాయన. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? 3 కొడుకులు కదండి. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడండి. ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు. నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు. ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అన్న. చిన్నవాడు ఎక్కడున్నాడు 3వ అని అడిగాడండి కళ్ళు మూసుకునే. ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు, నువ్వు చస్తున్నావు అని చెప్పి ఏడుస్తున్నాడు అని. చా 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 3 ఇక్కడే ఏడవాలి, ఆ కొట్టు దగ్గర ఒకడు లేకుండా అన్నాడు. వాడు చూడండి, పోయే కాలంలో వాడు అన్ని వదులుకుని పోతున్నాడు, కొట్టు అడ్డం వచ్చింది వాడికి. ఇటువంటి మెంటాలిటీ ఉంటుందండి, ఇటువంటి మెంటాలిటీ. చూడండి, పుణ్యమా పురుషార్థమా? గీతలో ఏం చెప్పారు చూడండి. ఆ అంత్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు సద్గతిని కలుగు చేసేటువంటిది, చక్కని గతి కలుగు చేస్తుంది. కాబట్టి యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతిక ఉంతే యసదా తద్భావ భావిత. ఆయన అంత్యకాల సంస్కారం చాలా మంచిది. ఎట్లా వస్తుంది? అంత్యకాలంలో భగవన్నామం. ఇప్పుడు చూడండిరా, గాంధీ మహాత్ముని అకస్మాత్తుగా షూట్ చేశారండి. ఎక్కడ? బిర్లా హౌస్ లో, బిర్లా భవన్ లో. కూలిపోయినాడు. వారు తలంచలేదు, ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాల్స్తారని. అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి? హా రామ్, హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి. ఏమండి, అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి. వారికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది అందరికీ వస్తుందా చెప్పండి? ఇది తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య. అర్జునే, అంత్యకాల సంస్కారం గొప్పదే, కానీ ఎట్లా వస్తుంది? సర్వేషు కాలేషు, జీవితంలో ఎల్ల కాలమనందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే, ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది వస్తుంది, జ్ఞాపకానికి వస్తుంది. లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం అంతా కూడా చక్కగా భగవన్మయం, దైవభక్తి కలిగి ఉండటం చాలా మంచిదండి. కనుక అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవుని తరింపజేస్తుంది. జీవితంలో నిజంగా ఈ తారక విద్య తరింపజేస్తుందండి. అది దుఃఖాన్ని పోగొడుతుంది. ఏమండి, ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి? కాలేజీల్లో చెప్తున్నారా? ఎక్కడైనా స్కూళ్లలో చెప్తున్నారా? లేదు కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు. అధ్యాత్మ విద్యానాం, అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్తూ ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు. సంక్షేపంగా చెప్తాను, వినండి. వివరంగా చెప్పడానికి అవకాశం లేదు. మొట్టమొదట ఈ కర్మ ఏ విధంగా చేయాలి అది బోధిస్తున్నారు. జ్ఞానము కలిగి కర్మ చేయండి. యోగస్థ కురు కర్మాణి. చూడండి, ఈ అధ్యాయంలో ఒక చక్కని వాక్యం అండి. కురు కర్మాణి, అర్జున మీరు కర్మలు చేయండి. ఏ విధంగా? తెలిసి కర్మలు చేయండి. దాని యొక్క కీలకం తెలుసుకోండి, యుక్తి తెలుసుకోండి. ఏ విధంగా కర్మను ఆచరిస్తే మానవుడు సద్గతి పొందుతాడనేటువంటి విషయం తెలుసుకుని కర్మ చేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట జ్ఞానం చెప్పినాడు. రేపు కర్మ, ఎల్లుండి మళ్ళా జ్ఞానం. మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ? చూడండి, ఇవాళ జ్ఞానయోగం, మళ్ళా తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3 కర్మయోగం. కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ గార్డ్స్ లాగా ఇటు అటు జ్ఞానం పెట్టారండి. సరే, దానికి అర్థం ఏమిటి తెలుసండి? తెలుసుకుని కర్మలు చేయండి. కర్మలు చేయటం, పశువులు కూడా కర్మ చేస్తున్నాయి. ఏమిటి లాభం దానివల్ల? ఏమి తెలియదు, అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి. తెలుసుకుని దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు? సర్వం కలుతం బ్రహ్మ, అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది, అది జ్ఞానం. అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇగో వాడిలో ఏం ప్రకాశిస్తున్నది? శత్రువులో ఏమున్నారు, మిత్రులు ఎవరున్నారు, జంతువుల్లో ఏమున్నది? అదే స్వరూపం కదా. కాబట్టి నువ్వు ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తావు చూడు అనేటువంటి భావన మానవుడికి కలుగుతుంది. కర్మ శుద్ధం అయిపోతుంది. ఎవరిని హింసించడు, బాధించడు. ఎందుకు? తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి. ఇప్పుడు విశ్వరూపం అనే భగవద్గీతలో చూపిస్తారు. కారణం ఏమిటండి? అన్ని అధ్యాయముల్లో ఓకల్గా చెప్పి విశ్వరూపం ప్రాక్టికల్ గా ఎందుకు చూపించారు చెప్పండి? ప్రత్యక్షంగా ఇదిగో నాయన అర్జున, ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్, దేర్ ఈస్ యూనిటీ. ఈ ప్రపంచం అనేకంగా ఉన్నప్పటికీ, అనేక చేతులు అనేక కాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటే స్వరూపం అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వరూపం చూపించినాడండి. ఇది జ్ఞానం. ఇది తెలుసుకుంటే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఒకడు కొట్టాడంటే దాని అర్థం ఏమిటండి చెప్పండి? వాడు నాకంటే వేరుగా ఉన్నాడు అని అజ్ఞానం. చూచారు?
విశ్వరూపంలో అందరూ భగవత్ స్వరూపులని తెలిసినప్పుడు వాడిని ఎట్లా కొడతాడు చెప్పండి. ఇప్పుడు కొందరు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేస్తారండి. దేవుడు గారు చాలా అపరాధాలు చేశాను క్షమించండి అని చెంపలు వాయించుకుంటారండి. గుళ్ళో నేను చూశాను కొందరు వాయించుకోవడం. కానీ ఎట్లా వాయించుకుంటారో తెలుసండి, అసలు దెబ్బే తగలదండి, ఊరికి ఇట్టట్టు ఆనించుకుంటారు. ఏంటండి చెంప వాయించాలంటే జ్ఞాపకం ఉండేట్టు కొట్టాలి, అదండి. అట్లా కొట్టుకోరు. ఎందుకు? బొగ్గవాడే చెంపవాడే చెయ్యివాడు, ఇంకెక్కడ కొట్టుకుంటాడు వాడు. అదే విధంగా ఒక జీవుని ఎడల ప్రేమ దయ కలగాలంటే ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. విశ్వరూపంలో వారు నేను అందరం కూడా భగవంతుని యొక్క సంతానం, భగవంతుని యొక్క అవయవాలు. ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ఆల్ మైటీ అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తాం చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా శిక్షలు వేస్తున్నారండి. ఎవరైనా దొంగతనం చేస్తే శిక్ష, ఏదైనా అబద్ధం అంటే ఇంకా రకరకాలుగా శిక్షలు వేస్తున్నారు. ఏమైనా మార్పు వస్తున్నదా? వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వస్తున్నదా? లేదండి. ఆ కాలం శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత మళ్ళా ముహూర్తం పెడుతున్నాడండి దొంగ, మళ్ళా పెడుతూనే ఉంటాడు. ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను. ఒక గ్రామంలోనండి ఒక లావాటివాడు ఉన్నాడండి, ఒక సన్నటివాడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో వాద వివాదం వచ్చిందండి. వాద వివాదం వస్తే లావాటివాడు కోపం ముదిరి వాడి చెంప మీద ఒక వాయించాడండి. ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి, మళ్ళా కొట్టలేక బెంచ్ కోర్టులో దావా వేశాడండి వాడు వీడి మీద. మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమన్లు పంపించాడు. ఇద్దరు వచ్చారండి. మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు, ఏ లావాయినా నువ్వు సన్నాయిని కొట్టావా చంపాలని? దంచి పారేశానన్నాడు. ఎందుకు కొట్టావు? కొట్టాలని అనిపించింది, కొట్టాను అన్నాడు. సరే నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి 5 రూపాయలు కోర్టుకి జరిమానా చెల్లించవాయి అన్నాడండి. 5 రూపాయలు జరిమానా. వాడు జేబులో చూచాడండి, 5 రూపాయలు లేదండి, 10 రూపాయల నోటు ఉందండి. అప్పుడు అందరిని అడిగాడు చిల్లరుందా చిల్లరుందా అని. ఎవరి దగ్గర లేదండి. అప్పుడు ఏం చేశాడు తెలిసిన, ఆ చెంప కూడా వాయించి కోర్టుకు 10 రూపాయలు ఇచ్చాడండి వాడు. ఇట్లా ఏమైనా మార్పు ఉన్నదా చెప్పండి? దంచి కొట్టాడండి మళ్ళీ. హృదయం మారటం లేదండి. కనుక ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి. అది ఎందుకు? వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణికోట్లు కూడా ఒకే. ఇది జ్ఞానం. ఒకే స్వరూపం అని తెలిస్తే దయ, కరుణ, పరోపకారం, అహింస ఇవన్నీ తాండవిస్తుంటాయి. ఈ ధర్మాలు ఎంత బోధించినా కూడా మానవుడికి వంట పట్టవండి. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటాడో, జ్ఞానం అంటే ఏంటి? సర్వం కలుతం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఇక్కడ అనేకత్వం లేదు, ఏకత్వమే ఉన్నది అనేటువంటి భావం బోధ గనకుంటే, దీని పేరే తారక విద్య, అధ్యాత్మ విద్య గనక తెలుసుకుంటే ఇక జీవితం అంతా మారిపోతుంది, కర్మ శుద్ధం అయిపోతుంది. చూడండి, యోగస్థ కురు కర్మాణి అంటాడు ఈ అధ్యాయంలో. నాయనా అర్జున, యోగం అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే కర్మ చేయ. జనకుడు ఆ విధంగా చేశాడండి. జనక మహారాజు ఏమండి, మొదట్లో వారికి తెలియదు, సామాన్యమైన రాజు. చక్కగా ఆత్మవిద్యను అష్టావక్రుడు, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నాడండి. ఎవరు? జనక మహారాజు. రాజ్యమును ఎట్లా పాలించాడో తెలుసండి, తామరాకు మీద నీటి బిందువులే పాలించాడండి. అన్అటాచ్. అది ఎంత రాజకీయ అల్లకల్లోలం వచ్చినప్పటికీ చెల్లింపడండి అది. ఒకనాడు ఏకాంతంలో యాజ్ఞవల్కుడి దగ్గర ఊరు బయట బోధ నేర్చుకుంటున్నాడండి. ఎవరు? బ్రహ్మ విద్యను యాజ్ఞవల్కుడు. ఈ మిథిలాపట్టణం కాలిపోతాం, మంటలు, అగ్నిహోత్రం పెద్ద జ్వలించిపోతున్నది. పరిగెత్తుకొని వచ్చి చెప్పారు, జనక మహారాజా నీ పట్టణం కాలిపోతున్నది అని. ఆయన ఏమన్నారు తెలుసండి, మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన. నా ఊరు కాలే ఊరు కాదు అన్నాడండి. ఒకటే మాట. ఎంత గంభీరమైన వాక్యం. మిథిలాపట్టణం కాదు చూడండి, ఆయన సొంత ఊరు కదా, అంత వాళ్ళ బంధువులంతా ఉన్నారు కదా, కాలిపోతుంటే ఏ మాత్రం చెలింపలేదండి అది. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన. నాకే విధమైనటువంటి చంచలత్వం లేదు, నాకు దిగులు లేదని చెప్పి ధైర్యంగా చెప్పేస్తున్నాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఆత్మని ఎవరు కూడా చంపలేరు, దాన్ని ఛేదించలేరు అనేటువంటి విజ్ఞానము వారికి ఉన్నది కాబట్టి రాజ్యమును చక్కగా పాలించి నేటికి కూడా వారి ప్రాతస్మరణీయుడిగా వెలసెల్లుతున్నాడని చూడండి. భగవద్గీతలో వారి పేరు వచ్చిందండి, రేపు వస్తుంది చూడండి. కర్మణైవ సంసిద్ధిమా స్థిత జనకాదయ. జనకుడు మొదలైనటువంటి వారు ఎట్లా రాజ్యమును పొద్దున లేస్తే ఇది లేదు అది లేదు, వరీస్, యాంగ్జైటీస్, దీంతో పడి సతమతం అయిపోతున్నారండి సార్. దీని నివారణ ఉపాయం ఏంటండి? ఇదంతా ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ఫియర్? అది వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ వరీ? దుఃఖానికి కారణం ఏమిటని చెప్పి పెద్దలు యోచన చేశారండి. సరే, ఇప్పుడు ఏదైనా రోగం వస్తే మందు ఇవ్వటం అనేది సహజం కదండి. పెద్దలైనటువంటి వారు మందు ఇవ్వటం మంచిదైనప్పటికీ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిజీజ్ చూడండి. అర్థమైందండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అయ్యా, రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ తెలివిగలవాడు అసలు రోగం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్
దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు, మంచిదే. అసలు కలరా ఎందుకు వచ్చింది? అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి. ఇదిగో దోమల వల్ల కలరా వచ్చింది, అందుచేత ఈ మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు. చూచారు? అదే విధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం పోవటానికి అనేక ఉపాయములు. ఇప్పుడు ఆకలి అయితే వాడికి అన్నం పెడుతున్నారు, దాహం అయితే నీళ్లు పోస్తున్నారు. ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి. కానీ అసలు పుట్టటం చావటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి? పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. దీని పేరే జన్మరాహిత్యం. పుడుతూ చస్తూ ఉంటే ఎప్పుడు దుఃఖాలేనండి. అది జన్మరాహిత్యం అనే మోక్షం, కైవల్యం అనే యథార్థ స్వరూపం తెలుసుకుంటేనే వస్తుందండి అది. ఆత్మజ్ఞానం చూడండి. సర్వ దుఃఖ శిరచ్ఛేద ఆత్మాలోకేన జాయతే శాస్త్రములు చెప్తున్నాయి. అన్ని దుఃఖముల యొక్క శిరస్సు ఛేదింపబడుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం చేత. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, యోగం చెప్పలేదు, ఆత్మ విచారణ. చూడండి, మొట్టమొదట్లో ఎందుకు చెప్పాలి? ఇట్స్ మోస్ట్ పొటెన్షియల్ మెడిసిన్. మానవుడు దుఃఖం పోవటానికి ఇంతకి తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. కలలో అనేక దుఃఖాలు అనుభవిస్తున్నవాడు దుఃఖాలన్నీ పోగొట్టుకోవటానికి మేలుకోవాలి. ఆ మేలుకునే విద్య అండి ఇది, అమర విద్య. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. అర్జున, అయ్యో మీరు ఏ దుఃఖపడుతున్నారే, మీరు వారు అందరూ ఎవరు చెప్పండి? కుండలా, మట్టి కుండలా చెప్పండి? జడమైనటువంటి స్వరూపాలా? లేదు, కుండ కాదు, కుండలో ఉన్న ఆకాశం చెబుతున్నారు. కుండ పగిలిపోయిన ఆకాశం పగలదండి. అటువంటి దృష్టాంతములు చక్కగా చెప్తున్నారు. నాయనా, మీరు కేవలం జడమైనటువంటి ఒక శరీరం అనేటువంటి కుండ కాదు. ఈ కుండ లోపల సచ్చిదానందం చూడండి. అదేమిటిది? పుట్టదు, చావదు. నజాయతే మ్రియతే వా కదాచన్నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఉపనిషత్ వాక్యం అండి. కనుకనే భగవద్గీతకి ఉపనిషత్ సారం అని చెప్పి పేరుందండి. సంకల్పంలో చూడండి, ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. ఉపనిషత్ వాక్యం అండి ఇది. ఏది? నజాయితే, మానవుడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు, ఆత్మ అనేది శాశ్వతం. ఇది కనుక తెలుసుకుంటే ఎంత ధైర్యం వస్తుందండి మానవుడికి. ఇతరమైన మీరు ఎన్నైనా బోధ చేయండి, ఇంత ధైర్యం రాదండి అది. ఈ బ్రహ్మ విద్యలో అంత అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉన్నదండి అది. సరే, కనుక ఇది అన్ని విద్యల కంటే రాజు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఇది అధ్యాత్మ విద్యానాం. ఈ బ్రహ్మ విద్య వల్ల ఏమవుతుంది తెలుసండి? దుఃఖరాహిత్యం కంప్లీట్ గా జరుగుతుంది మానవుడికి. ఇంకా ఈ జీవితం అంటే ఎంత హ్యాపీనెస్ అప్పుడు తెలుస్తుందండి అది. లేకపోతే ఈ మనస్సుకు లోబడి, ఈ దృశ్యానికి లోబడి, ఈ సెన్షువల్ ప్లెజర్స్ ఇదే పెద్ద నాగరికత అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారే. ఏమండి, ఈ భోగములు అనుభవించడమే నాగరికత అండి. మహనీయులు ఏం చెప్తున్నారు తెలుసండి? Civilization consists not in the multiplication of desires, but in the deliberate restriction of them. అన్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సివిలైజేషన్ అంటే, నాగరికత అంటే ఊరికే ఈ బాహ్యమైనటువంటి విషయాలను అనుభవించట్లో లేదు నాగరికత. చూడండి, ఇప్పుడు పశ్చిమ దేశంలో కానీ ఇక్కడ కానీ ఈ ఫ్యాషన్లు, ఈ పెద్ద వినోదాలు, వీటిల్లో పడిపోయి ఇదే నాగరికత అని చెప్పి అనుకుంటున్నారు. మహనీయులు ఏం చెప్తున్నారు చూడండి? సివిలైజేషన్ కన్సిస్ట్ నాట్ ఇన్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ డిజైర్స్, బట్ ఇన్ ది డెలిబరేట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ దెమ్. అది వాటిని ఎంతవరకు నిగ్రహించుకుంటే అంత గొప్ప నాగరికత అని గంభీరంగా చెప్తున్నారు. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞ లక్షణం ఈ రోజే చెప్పబోతారండి. ఎంత అద్భుతమైనటువంటి బోధ చెప్పండి. కనుక దీని పేరు బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అండి. ఎన్ని విద్యలో నేర్చుకుంటున్నారు? 64 విద్యలు ఉన్నాయండి ప్రపంచం. ఎన్ని చెప్పండి? 64. ఈ 64 విద్యలు నేర్చుకున్నా మానవుడికి దుఃఖం పోదండి. ఏమండి, మీకెట్లా తెలుస్తున్నా అడుగుతారేమో. నారదులు వారు ఇవన్నీ చదివాడండి. నారదులు ఈ 64 చతుషష్ఠి కళలు, ఈ చతుషష్ఠి కళలన్నీ నేర్చుకుని నారదులకి దుఃఖం పోలేదండి, శోకం పోలేదు, ధైర్యం కలగటం లేదు. అప్పుడు ఏం చేసినాడు తెలుసండి? తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని ఒక గురువు గారు ఉన్నారండి, మహానుభావుడు, ఏకాంతంగా వారి దగ్గరికి పోయినారు. వారి పేరేమిటి తెలుసండి? సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అనే మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ, ఇదిగో మేము చదివిన పుస్తకాలు 64 విద్యల్లో నేను కళల్లో ప్రావీణ్యం సంపాదించాను, కానీ దుఃఖం పోలేదు, నాకు శాంతి కలగలేదు, ఉపాయం చెప్పండి శాంతికి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. వెంటనే సనత్ కుమారుడు తరతి శోకం ఆత్మవిత్ అంటాడండి. ఫినిష్. ఒక్కటే సెంటెన్స్ చెప్తాడు. తరతి శోకం. శోకాన్ని ఎవరు దాటగలరంటే దుఃఖాన్ని ఆత్మవిత్, ఆత్మజ్ఞానం కలవాడి. ఆ ఆత్మజ్ఞానం వారు ఉపదేశం చేస్తారండి. ఎవరు? భూమా విద్య. భూమ అంటే ఆల్ పర్వేడింగ్ పరమాత్మ యొక్క జ్ఞానం వారు బోధిస్తారు. ఎవరు? సనత్ కుమారుడు, నారదుల వారికి అండి. దానివల్ల వారికి శాంతి కలిగిపోయింది. చూచారు?
ఇలా 64 విద్యలు నేర్చుకున్నా కూడా వారికి దుఃఖరాహిత్యం కలగలేదే. కొంతకాలం కిందటండి ఒక పండితుడండి అన్ని విద్యలు నేర్చుకున్నాడండి. ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ, సాహిత్యం, పోతే జ్యోతిష్కం, వ్యాకరణం, మీమాంస, ఇవన్నీ శాస్త్రములు క్షుణ్ణంగా నేర్చుకుని తీర్థయాత్రకు బయలుదేరాడండి. ఇప్పుడు కాదు, పూర్వకాలం. తీర్థయాత్రకు బయలుదేరితే పాదచారి అయిపోతున్నాడు. ఒక నది అడ్డంగా వచ్చిందండి. నది, ఆ నదిలో నీళ్లు గంభీరంగా ప్రవహిస్తున్నాయి మంచి వేగంగా. ఈయన గారికి ఈత రాదు, ఎవరికి, పండితుడికి. దూరంగా ఎవరో పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. ఆ బెస్తవాడి దగ్గరికి పోయినాడు. ఏమండి పడవారు, అవతల ఒడ్డుకి నన్ను చేర్చాలి, ఎంతో చెప్పండి, దానికి రేటు చెప్పండి, డబ్బు. ఇద్దరు మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్నారండి. ఈ పండితుడు పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఈ బెస్తవాడు నెమ్మదిగా తెడ్లు ఆడించి పడవను లోపలికి తోసుకుపోతున్నాడు. మంచి ప్రవాహం. కొంత దూరం పోయిన తర్వాత ఈ పండితుడు గారు ఒక ప్రశ్న అడిగారు. ఎవరిని? ఈ పడవ ఆయన్ని. ఓ పడవాయన గారు, ఓ బెస్తవారు గారు, మీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి. మీకు ఇంతవరకు ఆ పదం వెళ్ళలేదండి వాడు. స్వామి క్షమించండి, వ్యాకరణం గోకరణం నాకేమీ తెలియదు, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. చీ, నీ జీవితంలో 4వ భాగం నాశనం, 1/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ అని ఈ పండితులు వారు వాడిని తిట్టాడండి. 4వ వంతు జీవితం పాడు చేస్తున్నాను, నేను చదువుకున్నాను వ్యాకరణం, నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఏదో పోనిండే నెమ్మదిగా పోతున్నారండి. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి. మీమాంసం, వాడు ఆ పదం ఇంతవరకు వెళ్ళలేదండి వాడు మీమాంసని. పండితుల వారు క్షమించండి, మీమాంసం తెలియదు, మా మాంసం తెలుసు అన్నాడు వాడు. వాడు మాంసం తినే రకం అండి వాడు. అందువల్ల నాకు రాదండి అన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం వ్యర్థం అనేసినాడు. పోతే పోనండి, ఏం చేస్తాం, చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు. ఇంకా కొంత దూరం నెట్టిన తర్వాత జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి. జ్యోతిష్కం, స్వామి క్షమించండి, ఊరికి ప్రాణం తీయబాటండి, నాకు రాదన్నాడు. చీ, ఇంకొక 25 భాగం జీవితం నాశనం. అంటే ఏంటి? ఇప్పుడు 1/4 + 1/4 3/4 ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్, 35 జీవితం నాశనం అన్నాడు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అదేం గ్రహచారం గాని తుఫాను గాలి వీచిందండి. బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఇవన్నీ కూడా, కుంభవర్షం కురిసిందండి. సరి నది మధ్య భాగంలో ఉన్నదండి పడవ. కుంభవర్షం కురిసేపటికి పడవలో నుండి నీళ్లు ప్రవేశించినాయి. పడవ నెమ్మదిగా నిండుతూ ఉన్నది. 35 భాగం నిండిపోయింది, ఇంకొక అంగుళం ఉందండి పడవ. ఆ అంగుళం నీళ్లు కనుక వస్తే మునిగిపోతుందండి. ఆ టైంలో బెస్తవాడు పండితుడిని అడుగుతున్నాడు, మహానుభావ ఈత విద్య వచ్చునా అని అడిగాడు. రాదురా నాయనా అని. నా జీవితం 35 నాశనం, నీ జీవితం సర్వనాశనం. పడవ మునిగిపోయింది, పండితుడు గంగార్పణం అయినాడు. ఈ బెస్తవాడు చదువు సంధ్యలు లేకపోయినప్పటికీ ఈదుకుంటూ ప్రాణం కాపాడుకున్నాడండి. సరే, ఏ విద్య కావాలి చెప్పండి నదిలో, చెప్పండి. మానవుడు ఇప్పుడు ఈ లోకంలో అనేక విద్యలు చదువుకుంటున్నాడండి, కానీ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనేటువంటి సముద్రాన్ని దాటగలిగేటువంటి తారకం, చూచారా? తారకం అంటే రామనామం, తరింపజేసేటువంటిది. చూడండి, గాయత్రి. ఇటువంటి చక్కగా విద్యలు నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకుని మానవుడు తరించాలండి. సరే, ఈ అధ్యాత్మ విద్య తరింపజేస్తుందండి. చూడండి, అందుకనే తారక విద్య, బ్రహ్మ విద్య, అమృత విద్య అంటారండి. అమరత్వం, మానవుడిని పుట్టడం చావటం ఇదంతా మామూలు అండి. పశువులు కూడా ఉన్నది పుట్టడం చావటం, ఇంకా మనుషులకి ఏమిటండి? దీనివల్ల గొప్పతనం ఏమిటి చెప్పండి? ఈ తల్లి గర్భంలో పడి 9 నెలలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనుభవిస్తూ పోవాల్సిందేనా చెప్పండి? ఈ ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదండి. ఇంతవరకు ఎన్ని జన్మలు పుట్టాడు, చచ్చాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మరాహిత్యానికి ఔషధం చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని సేవించకూడదు, ఎందుకు దాన్ని ఆచరించకూడదు చెప్పండి? కనుకనే వేమన ఏం చెప్పినాడు తెలుసండి? మీరు వేమన పద్యాలు చదువుతుంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమ, చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. ఎన్నో చదువుతున్నారు నాయన, చస్తున్నారు కదా చెప్పండి. ఎన్ని చదివినా శ్మశానంలో బూడిదైపోతున్నారు. చావుని తప్పించుకునే విద్య చదవండి. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదువవలయు. చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవీమ. ఎంత చక్కగా చెప్పారు. కనుక అమర విద్య మనకు కావాలన్నది. ఇప్పుడు చూడండి, ఆ పండితుడు మునిగిపోయినాడు కదా. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ భవసాగరం, ఈ సంసార దుఃఖం అనే సాగరంలో మునిగిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? దేని కొరకు పుట్టాం? ఏడవటానికే చెప్పండి. పుట్టేటప్పుడు అందరూ ఏడుస్తారండి. ఎవరో ఒక మహనీయుడు అన్నాడు, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బారన్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు. చూడండి ఎంత బాగా, ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు నాయన, నవ్వుతూ నవ్వుతూ చావాయి అన్నాడు. చూడు, ఎవడండి నవ్వేది? చచ్చాడు ఇప్పుడు ఎవడైనా నవ్వుతున్నాడా? రామరామ ఇది లేదు అది లేదని ఏడు చస్తున్నాడే. కానీ ఈ మధ్య జరిగిన విషయం చెప్తాను.
ఒక పట్టణంలో ఒక వర్తకుడు ఉన్నాడండి. ఆ వర్తకుడు గారు లక్షాధికారి. లక్షలు ఎట్లా సంపాదించాడు తెలుసండి? ఇనప కొట్టుందండి, ఐరన్ షాప్. ఆ ఐరన్ షాప్ ద్వారా లాభాలు సంపాదించాడండి. ఆయనకి 3 కొడుకులండి. 3 పెద్దవారైనారు, పెళ్లిళ్ళు చేశాడండి. 3కి వ్యాపారం నేర్పాడండి. ఆ కొట్టులో అంటే ఇనప కొట్టులో, ఇనప షాప్ లో అంత వ్యాపారం నేర్పాడు. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. ఈయన ముసలివాడైపోయినాడు. ఆఖరికండి ఒక వ్యాధి తగులుకుందండి. ఆ వ్యాధి సీరియస్ గా వచ్చింది. పడక మీద పండుకున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, ఆశ వదులుకున్నారండి. టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నది, ఇంకా రేపో మాపో చచ్చేట్టుగా ఉన్నాడండి. అందరికీ టెలిగ్రాములు, వైర్లు ఇవన్నీ ఇచ్చేశారండి. బంధువులు వీళ్ళంతా వచ్చేశారు, చుట్టూ కూర్చుని ఏడుస్తున్నారండి. ఆయనకి ఇంకా ప్రజ్ఞ పోలేదండి. ఊరికే కళ్ళు మూసుకున్నాడు, రేపో మాపో చావుపోతాడు. ఆ టైంలో కళ్ళు మూసుకుని అడుగుతున్నాడండి. ఎవరు? ఈయన కళ్ళు మూసుకుని వర్తకుడు, ముసలాయన. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు? 3 కొడుకులు కదండి. పెద్దబ్బాయి ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడండి. ఇక్కడే నీ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు అన్నారండి అక్కడ వాళ్ళు. నడిపివాడు ఎక్కడున్నాడు అంటే మధ్యవాడు ఎక్కడున్నాడు కొడుకు అని అడిగాడు. ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు అన్న. చిన్నవాడు ఎక్కడున్నాడు? 3వాడు అని అడిగాడండి కళ్ళు మూసుకునే. ఇదిగో ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నాడు, నువ్వు చస్తున్నావు అని చెప్పి ఏడుస్తున్నాడు అని. చా 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 3 ఇక్కడే ఏడవాలి, ఆ కొట్టు దగ్గర ఒకడు లేకుండా అన్నాడు. వాడు చూడండి, పోయే కాలంలో వాడు అన్ని వదులుకుని పోతున్నాడు, కొట్టు వద్ద అడ్డం వచ్చింది వాడికి. ఇటువంటి మెంటాలిటీ ఉంటుందండి, ఇటువంటి మెంటాలిటీ. చూడండి, పుణ్యమా పురుషార్థమా? గీతలో ఏం చెప్పారు చూడండి. ఆ అంత్యకాలంలో ఏ సంస్కారం ఉంటుందో అదే రాబోయే జన్మకు సద్గతిని కలుగు చేసేటువంటిది, చక్కని గతి కలుగు చేస్తుంది. కాబట్టి యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతిక ఉంటే సదా తద్భావ భావిత. ఆయన అంత్యకాల సంస్కారం చాలా మంచిది. ఎట్లా వస్తుంది? అంత్యకాలంలో భగవన్నామం. ఇప్పుడు చూడండి రా, గాంధీ మహాత్ముని అకస్మాత్తుగా షూట్ చేశారండి. ఎక్కడ? బిర్లా హౌస్ లో, బిర్లా భవన్ లో. కూలిపోయినాడు. వారు తలంచలేదు, ఐడియా లేదండి ఇట్లా ఎవరో వచ్చి కాల్స్తారని. అకస్మాత్తుగా చనిపోతూ ఏమన్నారు చెప్పండి? హా రామ్, హా రామ్ అని చెప్పి తారక ఉచ్చరిస్తూ ప్రాణం విడిచాడండి. ఏమండి, అంత్యకాలంలో తారకం రావాలంటే సామాన్యం అండి. వారికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది అందరికీ వస్తుందా చెప్పండి? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య. అర్జునే, అంత్యకాల సంస్కారం గొప్పదే, కానీ ఎట్లా వస్తుంది? సర్వేషు కాలేషు, జీవితంలో ఎల్ల కాలమనందు కూడా దైవ సంబంధమైనటువంటి విచారణ చేస్తుంటే, ఆ నామస్మరణ చేస్తుంటే అంత్యకాలంలో అది వస్తుంది, జ్ఞాపకానికి వస్తుంది. లేకపోతే కనుక ఆ అంత్యకాల సంస్కారానికి జీవితం అంతా కూడా చక్కగా భగవన్మయం, దైవభక్తి కలిగి ఉండటం చాలా మంచిదండి. కనుక అనేకమైనటువంటి విద్యలు ఉన్నప్పటికీ ఈ అధ్యాత్మ విద్య మానవుడిని తరింపజేస్తుంది. జీవితంలో నిజంగా ఈ తారక విద్య తరింపజేస్తుందండి. అది దుఃఖాన్ని పోగొడుతుంది. ఏమండి, ఆ విద్యలో ఎవరైనా ప్రవేశం కలిగి ఉన్నారా చెప్పండి? కాలేజీల్లో చెప్తున్నారా? ఎక్కడైనా స్కూళ్లలో చెప్తున్నారా? లేదు కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటితోనే ఇది ఉపదేశం చేశారు. అధ్యాత్మ విద్యా విద్యానాం, అన్ని విద్యల కంటే ఇది గొప్పదని చెప్పి చెప్తూ ఈ అధ్యాయంలో ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతములు చెప్తున్నారు. సంక్షేపంగా చెప్తాను వినండి, వివరంగా చెప్పడానికి అవకాశం లేదు. మొట్టమొదట ఈ కర్మ ఏ విధంగా చేయాలి అది బోధిస్తున్నారండి సార్. జ్ఞానము కలిగి కర్మ చేయండి. యోగస్థ కురు కర్మాణి. చూడండి, ఈ అధ్యాయంలో ఒక చక్కని వాక్యం అండి. కురు కర్మాణి, అర్జున మీరు కర్మలు చేయండి. ఏ విధంగా? తెలిసి కర్మలు చేయండి. దాని యొక్క కీలకం తెలుసుకోండి, యుక్తి తెలుసుకోండి. ఏ విధంగా కర్మను ఆచరిస్తే మానవుడు సద్గతి పొందుతాడనేటువంటి విషయం తెలుసుకుని కర్మ చేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట జ్ఞానం చెప్పినాడు. రేపు కర్మ, ఎల్లుండి మళ్ళా జ్ఞానం. మధ్యలో కర్మ పెట్టి ఇటు అటు జ్ఞానాన్ని పెట్టవలసిన పని ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ? చూడండి, ఇవాళ జ్ఞానయోగం, మళ్ళా తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం, 3 కర్మయోగం. కర్మయోగం మధ్యలో పెట్టి బాడీ గార్డ్స్ లాగా ఇటు అటు జ్ఞానం పెట్టారండి సార్. దానికి అర్థం ఏమిటి తెలుసండి? తెలుసుకుని కర్మలు చేయండి. కర్మలు చేయటం, పశువులు కూడా కర్మ చేస్తున్నాయి. ఏమిటి లాభం దానివల్ల? ఏమి తెలియదు, అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాయి. తెలుసుకుని. దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు భగవానుడు ఏం చెప్పినాడు? సర్వం కలుతం బ్రహ్మ, అందరిలో ఒక చైతన్యం వ్యాపించున్నది, అది జ్ఞానం. అది నిత్య జీవితంలో ఆచరణలో పెడితే ఇగో వాడిలో ఏం ప్రకాశిస్తున్నది? శత్రువులో ఏమున్నారు, మిత్రులు ఎవరున్నారు, జంతువుల్లో ఏమున్నది? అదే స్వరూపం కదా. కాబట్టి నువ్వు ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తావు చూడు అనేటువంటి భావన మానవుడి కలుగుతుంది. కర్మ శుద్ధం అయిపోతుంది. ఎవరిని హింసించడు, బాధించడు. ఎందుకు? తన స్వరూపమే అక్కడ వెలుగుతున్నది కాబట్టి. ఇప్పుడు విశ్వరూపం అనే భగవద్గీతలో చూపిస్తారు. కారణం ఏమిటండి? అన్ని అధ్యాయముల్లో ఓకలుగా చెప్పి విశ్వరూపం ప్రాక్టికల్ గా ఎందుకు చూపించారు చెప్పండి? ప్రత్యక్షంగా ఇదిగో నాయన అర్జునే, ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్, దేర్ ఈస్ యూనిటీ. ఈ ప్రపంచం అనేకంగా ఉన్నప్పటికీ, అనేక చేతులు అనేక కాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటే స్వరూపం అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వరూపం చూపించినాడండి. ఇది జ్ఞానం. ఇది తెలుసుకుంటే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఒకడు కొన్ని కొట్టాడంటే దాని అర్థం ఏమిటండి చెప్పండి?
వాడు నాకంటే వేరుగా ఉన్నాడు అని అజ్ఞానం. చూచారు, విశ్వరూపంలో అందరూ భగవత్ స్వరూపులని తెలిసినప్పుడు వాడిని ఎట్లా కొడతాడు చెప్పండి. ఇప్పుడు కొందరు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ప్రార్థన చేస్తారండి. దేవుడు గారు చాలా అపరాధాలు చేశాను, క్షమించండి అని చెంపలు వాయించుకుంటారండి. గుళ్ళో నేను చూశాను కొందరు వాయించుకోవడం. కానీ ఎట్లా వాయించుకుంటారో తెలుసండి, అసలు దెబ్బే తగలదండి, ఊరికి ఇట్టట్టు ఆనించుకుంటారు. ఏంటండి, చెంప వాయించాలంటే జ్ఞాపకం ఉండేట్టు కొట్టాలి. అదండి, అట్లా కొట్టుకోరు. ఎందుకు, బొగ్గవాడే చెంపవాడే చెయ్యివాడే, ఇంకెక్కడ కొట్టుకుంటాడు వాడు. అదేవిధంగా ఒక జీవుడి ఎడల ప్రేమ దయ కలగాలంటే ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. విశ్వరూపంలో వారు నేను అందరం కూడా భగవంతుని యొక్క సంతానం, భగవంతుని యొక్క అవయవాలు, ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ఆల్ మైటీ అనేటువంటి విషయం కనుక మనకు తెలిస్తే ఒక ప్రాణికి ఎట్లా అపకారం చేస్తాం చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు చాలా శిక్షలు వేస్తున్నారండి. ఎవరైనా దొంగతనం చేస్తే శిక్ష, ఏదైనా అబద్ధం అంటే ఇంకా రకరకాలుగా శిక్షలు వేస్తున్నారు. ఏమైనా మార్పు వస్తున్నదా? వాళ్ళ హృదయాల్లో ఏమైనా మార్పు వస్తున్నదా? లేదండి. ఆ కాలం, శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్ళా ముహూర్తం పెడుతున్నాడండి దొంగ, మళ్ళా పెడుతూనే ఉంటాడు. ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను. ఒక గ్రామంలోనండి ఒక లావాటి వాడు ఉన్నాడండి, ఒక సన్నటి వాడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏదో వాద వివాదం వచ్చిందండి. వాద వివాదం వస్తే లావాటి వాడు కోపం ముదిరి వాడి చెంప మీద ఒక వాయించాడండి. ఒకటి వాయిస్తే వాడు సన్నవాడు కదండి, మళ్ళా కొట్టలేక బెంచ్ కోర్టులో దావా వేశాడండి వాడు వీడి మీద. మ్యాజిస్ట్రేట్ గారు ఇద్దరికి సమన్లు పంపించాడు. ఇద్దరు వచ్చారండి. మ్యాజిస్ట్రేట్ అడుగుతున్నాడు, ఏ లావాయినా నువ్వు సన్నాయిని కొట్టావా చంపాలని? దంచి పారేశానన్నాడు. ఎందుకు కొట్టావు? కొట్టాలని అనిపించింది, కొట్టాను అన్నాడు. సరే నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి 5 రూపాయలు కోర్టుకి జరిమానా చెల్లించవాయి అన్నాడండి. 5 రూపాయలు జరిమానా. వాడు జేబులో చూచాడండి, 5 రూపాయలు లేదండి, 10 రూపాయల నోటు ఉందండి. అప్పుడు అందరిని అడిగాడు, చిల్లరుందా చిల్లరుందా అని. ఎవరి దగ్గర లేదండి. అప్పుడు ఏం చేశాడు తెలిసిన, ఆ చెంప కూడా వాయించి కోర్టుకు 10 రూపాయలు ఇచ్చాడండి వాడు. ఇట్లా ఏమైనా మార్పు ఉన్నదా చెప్పండి? దంచి కొట్టాడండి మళ్ళీ. హృదయం మారటం లేదండి. కనుక ఇటువంటి నైతికమైనటువంటి బోధల చేత తప్పకుండా మార్పు వస్తుందండి. అది ఎందుకు, వీరు వారు దేవతలు రాక్షసులు సమస్త ప్రాణికోట్లు కూడా ఒకే, ఇది జ్ఞానం. ఒకే స్వరూపం అని తెలిస్తే దయ, కరుణ, పరోపకారం, అహింస ఇవన్నీ తాండవిస్తుంటాయి. ఈ ధర్మాలు ఎంత బోధించినా కూడా మానవుడికి వంట పట్టవండి. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటాడో, జ్ఞానం అంటే ఏంటి, సర్వం కల్వితం బ్రహ్మ నేహనా నాస్తి కించన, ఇక్కడ అనేకత్వం లేదు ఏకత్వమే ఉన్నది అనేటువంటి భావం బోధ గనకుంటే, దీని పేరే తారక విద్య, అధ్యాత్మ విద్య గనక తెలుసుకుంటే ఇక జీవితం అంతా మారిపోతుంది, కర్మ శుద్ధం అయిపోతుంది. చూడండి, యోగస్థ కురు కర్మాణి అంటాడు ఈ అధ్యాయంలో. నాయనా అర్జున, యోగం అంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుని కర్మ చేయక. జనకుడు ఆ విధంగా చేశాడండి. జనక మహారాజు ఏమండి, మొదట్లో వారికి తెలియదు, సామాన్యమైన రాజు, చక్కగా ఆత్మవిద్యను అష్టావక్రుడు, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నాడండి. ఎవరు, జనక మహారాజు. రాజ్యమును ఎట్లా పాలించాడో తెలుసండి, తామరాకు మీద నీటి బిందువులే పాలించాడండి, అన్అటాచ్. అది ఎంత రాజకీయ అల్లకల్లోలం వచ్చినప్పటికీ చెల్లింపడండి అది. ఒకనాడు ఏకాంతంలో యాజ్ఞవల్కుడి దగ్గర ఊరు బయట బోధ నేర్చుకుంటున్నాడండి. ఎవరు, బ్రహ్మ విద్యను యాజ్ఞవల్కుడు. ఈ మిథిలాపట్టణం కాలిపోతాం మంటలు, అగ్నిహోత్రం పెద్ద జ్వలించిపోతున్నది. పరిగెత్తుకుని వచ్చి చెప్పారు, జనక మహారాజా నీ పట్టణం కాలిపోతున్నది అని. ఆయన ఏమన్నారు తెలుసండి, మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన, నా ఊరు కాలే ఊరు కాదు అన్నాడండి. ఒకటే మాట. ఎంత గంభీరమైన వాక్యం. మిథిలాపట్టణం కాలి చూడండి, ఆయన సొంత ఊరు కదా, అంత వాళ్ళ బంధువులంతా ఉన్నారు కదా, కాలిపోతుంటే ఏ మాత్రం చెలింపలేదండి అది. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యతి కశ్చన, నాకే విధమైనటువంటి చంచలత్వం లేదు, నాకు దిగులు లేదని చెప్పి ధైర్యంగా చెప్పేసినాడు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు. ప్రపంచంలో ఆత్మని ఎవరు కూడా చంపలేరు, దాన్ని ఛేదించలేరు అనేటువంటి విజ్ఞానము వారికి ఉన్నది కాబట్టి రాజ్యమును చక్కగా పాలించి నేటికి కూడా వారి ప్రాతస్మరణీయుడిగా వెలసెల్లుతున్నాడండి. చూడండి, భగవద్గీతలో వారి పేరు వచ్చిందండి, రేపు వస్తుంది. చూడండి, కర్మణైవ సంసిద్ధిమాస్థిత జనకాదయ, జనకుడు మొదలైనటువంటి వారు ఎట్లా రాజ్యమును పరిపాలించారు అర్జున, ఆ విధంగానే మీరు కర్మరంగంలో ప్రవేశించండి. మహాత్యంలో వారి పేరున్నది. ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పండి, వారి యొక్క అమోఘమైనటువంటి ఆచరణ, పవిత్రమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎట్లా వచ్చింది? ఆత్మజ్ఞానం వల్ల. కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి యోగం, ఈ ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఇప్పుడు మనస్సును అరికెట్టేటువంటి పద్ధతి చెప్తున్నాడండి. మనస్సు గనక ఈ భోగేశ్వరుల మీద గనక పరిగెత్తుతుంటే యూ కెనాట్ కాన్సన్ట్రేట్, ఏకాగ్రత కుదరదని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నాడండి. చాలా కూలిపోతుంది, వీళ్ళందరూ శాశ్వతం కాదు అనేటువంటి భావం మనం కలుగు చేసుకుంటే
ఎక్కడికి పోతుంది మనసు చెప్పండి. కనుక ఈ ఆత్మ విచారణ అనేది చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో అన్ని కూడా కాలగర్భంలో నశించిపోతాయి, ఏది నన్ను ఉద్ధరించేది? నా హృదయంలో వెలిగే ఆత్మ సచ్చిదానందం ఎల్లప్పుడూ ఉంటుంది, కాబట్టి దాన్ని నమ్ముకోవాలి అని చెప్పి విచారణ చేయాలని. అప్పుడు కనుకనే ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. అర్జున, ధ్యానంలో మనస్సు నిలవాలంటే భోగైశ్వర్యుల మీద మనస్సు పరిగెత్తకూడదు. వాటిని బాగా బోధించండి. ఓ మనసా, నేను చెప్పలేదు మనస్సును కూర్చోబెట్టి చూడండి, సంసారమందలే అల్ప సుఖముల చూచి మురిసిపోవగనేల మనసా ఆనందముగ దోచు విషయ భోగములన్నీ మూనాళ్ల ముచ్చటే మనసా. రాజులు అనుభవించారండి ఈ సుఖాలని, ఏమైపోయినారు చెప్పండి? కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి. నిలదీసి అడిగాడు, ఎక్కడికి పోయినారు ఈ రాజులంతా? ధూళిలో మట్టిలో కలిసిపోయినారు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి. పోని వెళ్ళారనుకో ఇంకో లోకానికి, ఏమైనా డబ్బు మూట కట్టుకుని వెళ్ళారా? సిరి మూట కట్టుకుని పోవన్ జాలిరే భూమిపై పేరైనంగలదే. భూమిపై వారి పేరు ఎవరైనా అనుకుంటున్నారా? ఏమైపోయినారు వీళ్ళంతా కూడా. కనుకనే పశ్చిమ దేశంలో ఒక కవీశ్వరుడు ఎంత గంభీరంగా చెప్పాడో వినండి. ది పాంప్ ఆఫ్ లర్నింగ్, ది బోస్ట్ ఆఫ్ హెరల్డరీ, ఆల్ ది వెల్త్ అండ్ ఆల్ ది ఫార్చ్యూన్ దట్ కెన్ గివ్ await alike the inevitable hour, the path of glory lead us but to the grave. గ్రేవ్ అంటే శ్మశానం. మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి, ఎంత ప్రాపంచిక వైభవాన్నా పొందండి, ఆఖరికి శ్మశానంలో బూడిది కావాల్సిందే అన్నాడండి ఆయన. చూడండి ఎంత గంభీరంగా. మళ్ళీ చెప్తాను, ది పాంప్ ఆఫ్ లర్నింగ్, ది బోస్ట్ ఆఫ్ హెరల్డరీ, ఆల్ ది వెల్త్ అండ్ ఆల్ ది ఫార్చ్యూన్ దట్ కెన్ గివ్ await alike the inevitable hour, the path of glory lead us but to the grave. ఇటువంటి వాక్యాలు కనుక బాగా మననం చేస్తుంటే ఇక వైరాగ్యం ఎందుకు కలగదండి? ఈ ప్రాపంచిక విషయముల మీద పరిగెత్తుతూ పశువులు ఏ ప్రకారంగా ప్రవర్తిస్తున్నాయి అట్లయి ప్రవర్తిస్తున్నాడు. మానవుల్లో ఉన్నతి ఏమిటి చెప్పండి అది? కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన నీవు ధ్యానం చేసి నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. ధ్యానంలో మనస్సు నిలవాలంటే ఇటు పరిగెత్తకూడదు, పరిగెత్తకుండా ఉండాలంటే వైరాగ్యం బోధించు దాన్ని. ఈ ప్రాపంచిక వస్తువులు మూన్నాళ్ల ముచ్చటని బోధించండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయ అపహృత. ఇవి లాగేస్తుందండి మనస్సుని. ఏది? శబ్ద స్పర్శాది విషయాలన్నీ కూడా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కాన్సన్ట్రేషన్ కుదరదు. ఎప్పుడు ఏకాగ్రత కుదరదో అప్పుడు చంచలమైన మనస్సుతో ఆనందం కలగదండి. సరే, అద్దం కదులుతుంటే ముఖం కనిపిస్తుందా చెప్పండి? అద్దం ఇట్టాట ఆడించండి, ముఖం కనిపించదు. అదేవిధంగా అద్దం అంటే ఏమిటి? మనస్సు. ఆ మనస్సు వికారవంతంగా కదులుతూ మురికితో కనుకుంటే, దుమ్ము కనుకుంటే ఏమైనా ఆత్మస్వరూపం అధిష్టానం కనిపిస్తుందా? లేదు. కనుక అర్థాన్ని నిర్మలం చేసుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నాయన వైరాగ్యం కలిగి ఉండండి. ప్రాపంచిక వస్తువులు మిమ్మల్ని కడతీర్చలేవు. ఇదివరకు జరిగిన విషయం ఒక చోట నేను కథ చదివినాను. ఒక చోట ఒక వార్త ఏమిటంటే, ఒక పూర్వకాలం అండి, గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఆ ఇద్దరు స్నేహితులు కాశీపట్టణానికి తీర్థయాత్రకు బయలుదేరారు. పూర్వకాలం బ్యాంకులు, చెక్కులు, డ్రాఫ్టులు లేవు కదా, అంచేత డబ్బు మూట కట్టుకుని సంకలో పెట్టుకుని ఇద్దరు బయలుదేరారండి. ఏది? ఖర్చుల కోసం. ఇద్దరు బయలుదేరితే చాలా గ్రామాలు దాటిపోయినారు. ఒక పెద్ద పట్టణం వచ్చిందండి, పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎన్ని భోగాలంటే నిజంగా చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయండి. వాళ్ళలో ఒకడికండి సంస్కారం సరిలేదండి. ఊరికే యాత్రకైనా బయలుదేరాడే గాని ఈ ప్రాపంచిక విషయాల మీద వాడికి భోగం ఆసక్తి ఎక్కువగా ఉంది. అంచేత ఆ పట్టణంలో ఉన్న తడుకు బెడుకులన్నీ చూచి స్నేహితుడితో, రే నాయన నువ్వు యాత్రకు వెళ్ళి నేను వెళ్ళను, నా చేతిలో డబ్బు ఉంది, ఇక్కడ బాగా తిని తాగి కొన్ని భోగాలన్నీ అనుభవించి తర్వాత ఆలోచిస్తానులే యాత్ర సంగతి అన్నాడు. అవతల వాడు చివాట్లు పెట్టాడు, రామరామా ఇటువంటి ప్రమాదం చేయబాక మనం ఎందుకు బయలుదేరాం? విశ్వనాథుని యొక్క పవిత్ర సందర్శనం కోసం బయలుదేరి ఈ దారిలో ఈ భోగ విలాసములకు లోబడిపోతే ఎట్లా? నాయన వద్దు నాయన అని చెప్పి ఎంత హితోపదేశం చేసినా వీడి కర్మ సరిగా లేదు, సంస్కారం. అంచేత నువ్వు కావాలంటే పో అన్నాడండి. నేను మాత్రం పోను, ఇక్కడ డబ్బు ఉన్నది, అనుభవిస్తాను. సరే, అవతల వాడు స్నేహితుడు వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి ఆలోచించాడు. స్నేహితుడు లేకుండా నేను ఒక్కడిని ఎట్లా వెళ్ళి అని ఊరు బయట మకాం పెట్టాడు. ఎవరు? స్నేహితుడు. రాని ఈ దారి గుండా వస్తాడు, మళ్ళా ఇద్దరం పోదాం. వీడేం చేసినాడంటే, ఈ సిటీ కదా, పట్టణం కదా, అనేక భోగ విలాసాలు, దుర్మార్గులకి సహవాసం, డబ్బు కావాల్సింది ఉంది, ఖర్చు పెట్టేసినాడు. రౌడీలు సహవాసం చేశాడు, తాగుడు అలవాటు చేశాడు. 2 పార్టీలు ఏర్పడ్డాయి. అవతల పార్టీ ఈ పార్టీ కొట్టుకున్నారు. దాంట్లో ఒక పార్టీలో వీడి చేరాడు. అవతల వాడికండి ప్రమాదం కలిగిందండి కొట్టుకోవటంలో. అందరిని అరెస్ట్ చేశారు, విచారణ పెట్టేసి వీడు ప్రధాన పాత్ర కాబట్టి ఎవడు ఈ యాత్రకు వచ్చిన వాడు ఉరిశిక్ష వేశారండి. వాడు ఉరిశిక్ష వేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు వీడి ఉరి తీస్తారండి. ఈ వార్త స్నేహితుడి చెవిలో పడిందండి.
అయ్యయ్యో నారాయణ, విశ్వనాథుని దర్శనానికి బయలుదేరి ఉరిశిక్ష కొని తెచ్చుకున్నాడే చావు, వీడిని ఎట్లాగైనా బతికించాలని చెప్పి బయలుదేరాడండి. ఎవరు స్నేహితుడు బయలుదేరి నేరులో రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారు, మీ పట్టణంలో ఒక వ్యక్తికి రేపు 4 గంటలకి సాయంత్రం ఉరిశిక్ష పడింది. మిమ్మల్ని ఒక ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను ఎవరో తెలుసునా? జ్యోతిష్కుణ్ణి. రేపు సాయంత్రం 4 గంటలకి ముహూర్తం ఎటువంటిదో తెలుసండి. అన్ని గ్రహాలు చక్కగా అనుకూలమైనటువంటిది. ఆనాడు ఆ క్షణంలో ఎవరు చస్తారో రేపు 4 గంటలకి రాబోయే జన్మలో భూమండలానికి అంతటికి ఏకఛత్రాధిపతిగా ఉంటాడు వాడు. కాబట్టి వాడికి ఊరేయద్దు, నన్ను వేయండి మహాత్మా, నేను చస్తాను, నీకు వచ్చే జన్మలో నాకు చక్రవర్తి కావాలని ఉన్నది, నన్ను కొంచెం ఊరేయండి అన్న. రాజు అన్నాడు, నీకు లేదు వాడికి లేదు, నేను వేసుకుని చస్తానన్నాడు. ఈ విధంగా రాజు చచ్చాడు, వీళ్ళిద్దరిని వదిలిపెట్టాడండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే చూడండి, విశ్వనాథుని దర్శనం కోసం వచ్చి చావు తెచ్చుకున్నాడండి వాడు. ఆ స్నేహితుడు కాపాడబోతే ఏమైపోయేవాడు చెప్పండి. కనుక భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ భోగేశ్వరుల మీద మనస్సు గలవాడు ధ్యానం చేయలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెడిటేట్ అన్నాడు. ఇప్పుడు అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారు, కృష్ణ, ఆహా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తున్నారు, చాలా బాగుంది, కానీ ఇటువంటి జ్ఞానం గలవాడి యొక్క లక్షణాలు ఏమిటో కొంచెం చెప్పండి. వాడు ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా వ్యవహారం చేస్తాడు, ఏ విధంగా నడుస్తాడు, కొంచెం చెప్పండి నాకు. ఎందుకంటే ఏదో కొంచెం వేషాలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదా, నేను గొప్ప జ్ఞానిని అంటే నేను ఎట్లా తెలుసుకునేది? వాట్ ఈస్ ది టెస్ట్, వాట్ ఈస్ ది క్రైటీరియన్ ఆఫ్ ఎ రియలైజ్డ్ పర్సన్? అదండి అర్జున్ యొక్క ప్రశ్న. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. మహానుభావ, ఆత్మజ్ఞానం కలిగిన వాడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందో దయచేసి చెప్పండి అన్నాడు. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే బోగస్, అక్కడక్కడ బోగస్ అంటే కేవలం కల్పితమైనటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇది వాళ్ళకి అనుభూతి లేదు, ఏం లేదు, ఒట్టి వేషాలు, రుద్రాక్షమాలు వేస్తారు, ఏమో రకరకాలుగా ఎట్లా టెస్ట్ అండి? ఏ మార్గముల ఉపాయముల ద్వారా మనం కనిపెట్టగలమని అర్జున్ యొక్క ప్రశ్న. చూడండి, వెంటనే 18 శ్లోకాలు చెప్తారండి. అద్భుతమైనటువంటి 18 శ్లోకాలు. గాంధీ మహాత్ముడు ఎప్పుడు ఈ 18 శ్లోకాలు పఠిస్తూ ఉంటాడండి. మీకెట్టా తెలుసుని అడుగుతారేమో. మేము చిన్నప్పుడు కాశీలో చదువుకునేటప్పుడు గాంధీ, అక్కడ మా స్కూల్లోనండి, మా విద్యాపీఠం ఉంది దాని పేరు, అక్కడ ఏఐసిసి కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, దానికి అప్పుడు గాంధీ గారు, పటేల్ వీళ్ళందరూ వచ్చారండి. మేము వారి యొక్క జీవితం చక్కగా పరిశీలించినామండి పక్క నుండి. గాంధీ గారు పొద్దున్నే 4:30 లేస్తారండి, లైట్లన్నీ ఆఫ్ చేస్తారు, బ్యాటరీ లైట్ ఒక ఆయన వేసుకుంటాడు, స్థిత ప్రజ్ఞ లక్షణం 18 శ్లోకాలు చదువుతారండి. ఆశ్చర్యం, ఏంటి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే ఈ 18 ఎందుకు చదవాలి? దాంట్లో అంత అద్భుతమైనటువంటి సారం ఉందండి. అది అన్నిటికీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, సంక్షేపంగా చెప్తానండి. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు స్థితప్రజ్ఞుడు అంటే కోరికలు చూడండి పూర్తిగా తొలగిపోతాయి. చూడండి, ఇది పొందాలి, అది పొందాలి, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఎందుకు ఉంటుంది? అన్ని కోరికల యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి? ఆనందం కదా. ఆ ఆనందానికి లోటు లేదు కదా వీడికి. బ్రహ్మానందం ఎక్కడుందో అన్ని ఆనందములు కూడా దాంట్లోనే ఉన్నాయండి. ఇంకా మీరు చిల్లర ఆనందం కోసం ఎందుకు పరిగెత్తుతాడు వాడు చెప్పండి. కనుకనే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. కోరికల మీద మనస్సు పోదు. మనస్సును ఉపసంహరించుకుని తన హృదయంలో ఆత్మన్యే ఆత్మనా తుష్ట. ఎందుకండి ఇది ఆరిజిన్, అన్ని సుఖముల యొక్క మూలం ఇదండి ఇది. మరి దాన్ని పొందినప్పుడు ఇంకా చిల్లర సుఖాల మీద ఎందుకు పరిగెత్తుతాడు వాడు చెప్పండి. ఇప్పుడు ఒక లక్షాధికారి ఉన్నాడు, అడుక్కుంటాడా చెప్పండి? భిక్షాటనం చేసుకుంటాడా? ఎందుకు లక్షలు ఉన్నాయి వాడి దగ్గర. అదే విధంగా జ్ఞాని దగ్గర ఆనందం సాగరం చూడండి, ఓషన్ ఆఫ్ బ్లిస్, ఓషన్ ఆఫ్ బ్లిస్ వారి దగ్గర ఉందండి, ఆనంద సాగరం. మరి చిల్లర చిల్లర విషయ సుఖం ఇదంతా రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్. ప్రతిబింబ సుఖం కోసం వెళతాడా? బింబ సుఖం వాడికి సొత్తుగా ఉందండి, అది అందుచేత వెళ్ళడండి. ఎవరు వెళ్తారు? తెలివి తక్కువ వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఈ విధంగా వెళ్ళి జీవితం అంతా నాశనం చేసుకుంటారు. మృత్యువు ఏ టైంలో వస్తుందో ఎవరికి తెలిసి చెప్పండి. అకస్మాత్తుగా వచ్చి యమధర్మరాజు పాశ వేసి తీసుకుపోతే ఎవరండి కాపాడేది చెప్పండి? బంధువులు అడ్డం వస్తారా? ధనం, అధికారం, సౌందర్యం ఏదైనా కాపాడతాయో చెప్పండి? అంత్యకాలం వచ్చినప్పుడు ఎవరండి కాపాడేది? మన చదువులు ఏమైనా, ప్రాపంచిక చదువులు ఏమైనా కాపాడతాయా? నహి నహి రక్షతి డుక్రీకరణే. శంకరాచార్య, అయ్యా మీ విద్యలు, ప్రాపంచిక విద్యలు ఏమైనా కాపాడతాయా? మరి ఎవరు కాపాడతారు? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే.
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే భజ గోవిందం. ఆ గోవిందుని యొక్క భజన, వారి యొక్క చింతన, వారి ఎడల భక్తి, ఇదే మనని కాపాడుతుందండి. ఎవరైనా దీనికోసం ప్రయత్నం చేస్తున్నారా? లేదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చక్కగా బోధిస్తారు. కంట్రోల్ యువర్ సెన్సెస్, కంట్రోల్ యువర్ మైండ్. అది మనస్సు ఇంద్రియాలు గనక అదుపులో లేకపోతే గుర్రములు ఏ ప్రకారంగా పరిగెత్తుతాయో ఆ విధంగా విచ్చలవిడిగా ఈ ప్రాపంచికమైనటువంటి క్షేత్రాల్లో మనస్సుని ఇంద్రియాలను వదిలేస్తే నోబడీ కెన్ ఎంజాయ్ దట్ హ్యాపీనెస్. ఆ సుఖం అనేది వాడికి రానే రాదు. ఆత్మ సుఖం అది ఎవరికి వస్తుంది చెప్పండి? అది ఈ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచతే. కోరికలు గనక పెంచుకుంటూ ఉంటే దుఃఖాలు పెరిగిపోతాయండి. సార్ మనం గణిత శాస్త్రంలో మ్యాథమెటిక్స్ లో నుండి ప్రోగ్రెషన్ అని ఉంటుందండి. ప్రోగ్రెషన్ అంటే అంకెలు పెరుగుతూ ఉంటాయండి. అదేమిటో చెప్తాను వినండి. 1, 2, 3, 4 చూడండి, గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతున్నది. ఎట్లా పోతున్నది? నెమ్మదిగా పెరుగుతున్నాయి కదండి. 1, 2, 3, 4 స్లో ఇంక్రిమెంట్. అది ఇంకొక దీని పేరు ప్రోగ్రెషన్ అంటారు. ఇప్పుడు 1, 2 ఇదంతా అరిథమెటికల్ ప్రోగ్రెషన్ అంటారు. ఇంకొక ప్రోగ్రెషన్ ఏమిటి తెలుసండి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. 1, 4, 9, 16, 25, 36 ఈ విధంగా డెవలప్ అవుతుంది. దీని పేరు జామెట్రికల్ ప్రోగ్రెషన్. మ్యాథమెటిక్స్ లో దీని పేర్లు ఉన్నాయండి. అర్థమైందండి? 1, 2, 3 స్లోగా ఇంక్రీజ్ కావటం అనేది అరిథమెటికల్ ప్రోగ్రెషన్. 1, 4, 9, 16 ఈ విధంగా ర్యాపిడ్ ఇంక్రిమెంట్, దాని పేరు జామెట్రికల్ ప్రోగ్రెషన్. ఇది చూచి ఒక మహనీయుడు ఏం చెప్పాడో తెలుసండి? ఇఫ్ యూ ఇంక్రీజ్ యువర్ డిజైర్స్ ఇన్ అరిథమెటికల్ ప్రోగ్రెషన్ యువర్ మెజరీస్ విల్ బి ఇంక్రీజ్డ్ బై జామెట్రికల్ ప్రోగ్రెషన్ అన్నాడు. మీ కోరికలు 1, 2 అని పెంచుకుంటూ ఉంటే మీ దుఃఖాలు 1, 4, 9 ఈ విధంగా పెరిగిపోతాయి. జాగ్రత్త అన్నాడు. చూసి కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అది అసలు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, దాని అర్థం అక్షరాలు ఏమిటి చెప్పండి? ABC మొదట్లో నేర్చుకుంటున్నాం. ABC వాట్స్ ది మీనింగ్ ఆఫ్ ఇట్? ఆల్వేస్ బీ కేర్ఫుల్. పెద్దలు చెప్తున్నారు ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎల్లప్పుడూ నీ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండే హెచ్చరికతో నీ ఇంద్రియాలకు నువ్వు దాసుడు కాబాక, నువ్వు వాడికి బానిస కావద్దు, కంట్రోల్ చేసుకో. లక్షణంగా నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవితం ఆనందంగా గడుపు అని చెప్పి పెద్దలు బోధిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే బోధ చేసినారండి. కనుక ఇప్పుడు లాస్ట్ లో నుండి ఈ ఇంద్రియ నిగ్రహం అంతా బోధించి ఆఖరికి సాధన ఎప్పుడు చేయాలి అనే ఒక్క సిద్ధాంతం చెప్పి విరమిస్తున్నారండి ఈ అధ్యాయం. సాధన ఎప్పుడు చేయాలి చెప్పండి? బాల్యమా, యవ్వనమా, వార్ధక్యం, ఎప్పుడు అనేటువంటి విషయం వచ్చినప్పుడు అయ్యా మృత్యు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ గీతలో చెప్పినారు. నాయనా మృత్యు అనేది ఖాయం కదా, అది ఎప్పుడు వస్తుందో గ్యారంటీ తెలియదు కదా. చెప్పండి. ఇప్పుడు మీరు మందు కొన్నారండి, ఊళ్ళో మెడికల్ స్టోర్స్ లో మందు కొన్నారు. మందు కొంటే దాంట్లో ఆ మందు పైన 2 డేట్స్ రాస్తారండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఇది మా మందు తయారైన డేటు, ఆ మందు యొక్క పవర్ పోయేటువంటి 2 డేట్లు రాస్తాడు. కొనేవాడు కొంచెం జాగ్రత్తగా ఎక్స్పైరీ డేట్ ముందుగానే కొనేస్తాడు వాడు, ఎందుకంటే దాంట్లో పవర్ తగ్గిపోతుంది. అదే విధంగా ఈ శరీరం అనేది అంటే ఒక మందు అండి. భగవానుడు అండి తయారు చేశాడు బ్రహ్మదేవుడు. దాని మీద 2 డేట్లు ఉంటాయండి, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. కానీ ఎక్స్పైరీ డేట్ కనిపించటం లేదండి, అది ఒకటి పెద్ద చిక్కుగా ఉన్నది. మ్యానుఫ్యాక్చర్ అందరికీ తెలుసు, ఏది పుట్టినరోజు ఎప్పుడు పోతుందో ఎక్స్పైరీ డేట్. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ బీ కేర్ఫుల్ ఆల్వేస్. రైలు ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు పల్లెటూరు వాడు ముందుగానే వెళ్లి కూర్చుంటాడు ప్లాట్ఫారం మీద. రైలు గారు ఎప్పుడైనా దయచేయండి, మీరు ఎప్పుడైనా, వాడు ముందుగానే వెళ్లి కూర్చుంటాడు. అదే విధంగా మృత్యు అనేది ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు బీ ప్రిపేర్డ్, రియలైజ్ ఇన్ దిస్ వెరీ లైఫ్. అది శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. ఏషా లాస్ట్ శ్లోకం అండి, అద్భుతమైన శ్లోకం ఇది లాస్ట్. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, నేను చెప్పి నీ సాధనలు ఎప్పుడు చేయాలి దర్శన? అంతకాలేపి, అంటిల్ ది ఫాల్ ఆఫ్ యువర్ బాడీ డోంట్ స్టాప్ యువర్ సాధన. ఈ శరీరం పడిపోయే వరకు అర్జున ఈ సాధన నిలపవద్దు. ఎందుకు? కొందరు అనుకుంటారు, నేను జయించాను, నా కోపాన్ని జయించాను, నా కామాన్ని అరికట్టాను. అయ్యా ఇదంతా మోసం అండి, పచ్చి మోసం. ఈ మాయ వచ్చి మళ్ళా మీద పడుతుందండి. ఎప్పుడు మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటామో మాయ కాచుకుంటుందండి. ఏమండి, మన చేతిలో టార్చ్ లైట్ ఉన్నంత వరకు చీకటి రాదండి. టార్చ్ లైట్ ఆరిపోగానే చీకటి వచ్చి మీద పడుతుందండి. అదే విధంగా ఈ మాయ, ఈ అజ్ఞానం మానవుడిని టోపి వేయటానికి, మోసం చేయడానికి సిద్ధంగా ఉందండి.
వీడు సాధన చేసేటంత వరకు అది దగ్గరకు రాదండి. ఎప్పుడు వీడికి సాధన కొంచెం నిలుపుతాడో అది వచ్చి మీద పడిపోతుంది. ఎటువంటి మహానుభావులు జారిపోయినారో మీరు చరిత్రలు చదువుతున్నారు కదండి. జీవిత చరిత్రలు చదువుతూ కొంచెం అజాగ్రత్తగా ఉంటే చూడండి, బంతి మెట్ల మీద నుంచి బంతి జారిందండి. ఫుట్బాల్ మెట్ల పై నుంచి ఫుట్బాల్ జారితే ఒక మెట్టు జారింది, ఏమండి అక్కడ ఆగుతుందా చెప్పండి? ఇంకొక మెట్టు కింద పడిపోతుందండి. ఆఖరికి శంకరాచార్యులు వారు ఈ దృష్టాంతం చెప్పారు వివేక చూడమని. లక్ష్యచ్యుతం చేత్ యది చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతే తతస్థః. ఏ ప్రకారంగా బంతి క్రమంగా ఒక్కొక్క మెట్టు జారి కింద పడిపోతుందో అదే విధంగా పతనం అయిపోతాడు అజాగ్రత్తగా ఉంటే అని. చివరి కాలం వరకు కూడా మీ సాధన నిలపొద్దని చెప్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ప్లీజ్ అండర్లైన్, అంతకాలేపి. సాధన చివరి వరకు మీరు నిలపద్దు. ఏమండి ఈ మాయొచ్చి ఎంత చెప్పినప్పటికీ మనం అంగీకరించకూడదండి. వీ షుడ్ నాట్ స్టాప్ యువర్ సాధన. డైలీ చేస్తుండండి. మహనీయులైన వారు తమ సాధన జీవన్ముక్తి కలిగినా కూడా వారు సాధన ఆపరండి. ఎందుకంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి. కొందరు చూడండి సంధ్యావందనం ఉత్తరప్రదేశ్ లో జరిగిన విషయం చెప్తున్నాను ఎందుకంటే టైం అయిపోతున్నది. ఉత్తరప్రదేశ్ లో ఒక పండితుడు ఉన్నాడండి. ఎప్పుడు సంధ్యావందనం డైలీ ఓం గాయత్రి మంత్రం ఇవన్నీ జపం చేస్తారని. వారికి 15 రోజులు ప్రయాణం. ఏదో ఊరికి వెళ్ళాడండి. అక్కడ 15 రోజులు కార్యక్రమం. ఆ 15 రోజుల్లో మర్చిపోయినాడండి సంధ్యావందనం. ఒక్క రోజు కూడా దేవుణ్ణి చింతన చేయలేదు. ఆ వ్యవహారంలో పడి మునిగిపోయి 15 రోజులు. ఇక్కడ వాడు కాదండి, యూపీ ఉత్తరప్రదేశ్ అంటే హిందీ వాడు. ఆ 15 రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. వస్తే నారాయణ నారాయణ, దేవుణ్ణి మర్చిపోయినానే 15 రోజులు, సంధ్యావందనం కంప్లీట్ గా వదిలేసినానే, అయ్యో ఎంత అపచారం జరిగిందని ఏం చేశాడు తెలుసండి. ఏమైనప్పటికీ ఆ 15 రోజులు వదిలిపెట్టిన సంధ్యావందనం ఈ రోజు 15 సార్లు చేసి పారేస్తాను అని చెప్పి సంకల్పం చెప్తున్నాడండి. చూడండి ఏం చెప్తున్నాడు తెలుసిన. ఓం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే 15 दिन का సంధ్యావందన్ ఏకదం కరిష్యే అన్నాడండి వాడు. వాడు హిందీ వాడు కదండి, ఏకదం కొట్టాడు దెబ్బకి. 15 రోజులు సంధ్యావందనం ఒక దెబ్బ కొట్టేస్తున్నాను అన్నాడు. నా సలహా ఏమిటంటే ఏకదమ్ములు వద్దండి, ఏకదమ్ములు వద్దు. మీరు ఊరికి వెళ్ళినప్పుడు భోజనం మానేశారా అది చెప్పండి. దాన్ని భోజనం మానలేదు కదా, ఏ ఊరికి వెళ్ళినా తింటున్నారు కదా. మరి భోజనం స్థూల శరీరానికి ఆహారం జ్ఞాపకం వచ్చినప్పుడు సూక్ష్మ శరీరాన్ని ఎందుకు మర్చిపోవాలి? దానికి ప్రేయర్, ప్రార్థన, జపం అనేది సూక్ష్మ శరీరానికి ఆహారం. ఈ రెండిటికి కనుక ఆరోగ్యంగా చేసుకుంటే, పవిత్రంగా చేసుకుంటే ఇంకా మోక్షం కర్తలామలకు అయిపోతుంది కదా. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా ప్లీజ్ క్యారీ ఏ భగవద్గీత అలాంగ్ విత్ యూ. ఒక చిన్న జేబులో నుండి ఒక పాకెట్ భగవద్గీత కానీ ఏదైనా తీసుకోండి. అక్కడ వెళ్ళిన చక్కగా పారాయణం చేయండి. పారాయణం కానీ, దైవ చింతన కానీ, ప్రార్థన కానీ ఏ ఊరికి వెళ్ళినా మీరు నిలపవద్దండి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారు. నాయన అంత్యకాలం వరకు కూడా మీ సాధన నిలపవద్దని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి చక్కగా ఆ బ్రహ్మ విద్యను మనం తెలుసుకుని, మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకుని, ఆ ఆత్మలో నిలకడ కలిగి విశ్వమంతైనా ఒకటే స్వరూపం అని తెలుసుకుని, పరప్రాణి మీద దయ, ఉపకారం, కరుణ, ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలను మనం నిత్య జీవితంలో ఆచరించుకుంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఆ మోక్ష సుఖం ఇక్కడే లభిస్తుంది. ఆ భగవానుని యొక్క అనుగ్రహం చేత సాధన చేసి లైఫ్ ఈజ్ వేస్టెడ్, ముప్పాతికి జీవితం నాశనం అన్నాడు.